ఇందుమల్లి అండి, విజయనగరంలో ఉన్నాను. మీరు ఏంటమ్మా ఏం చదువుతున్నారు, ఏం చేశారు, ఏం చేస్తున్నారు? నేను రాపర్తి రామారావు గారి దగ్గర ఉండేదాన్ని. 96 నుండి ప్రిన్సిపాల్ గా చేస్తున్నానండి. పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సులు రన్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఎంఓయు తీసుకుని పీజీ ఉమ్, డిప్లొమా ఇన్ యోగా కోర్సులు రన్ చేస్తున్నానండి. మీరు అక్కడ మన మన దాని విజయనగరంలో ఉన్నారమ్మా? ప్రస్తుతం అంటే అక్కడ ఓన్లీ అడ్వాన్స్డ్ కోర్సెస్ చెప్తున్నారు. పబ్లిక్ అందరికి అక్కడికి అవైలబిలిటీ రాలేరు కదా అని నేనే ఊళ్ళోకి వస్తే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటానని నేనే విజయనగరం వచ్చి ఓ, ఉంటున్నానండి ప్రస్తుతం. రామారావు గారు నేను పర్సనల్ గా చాలా సార్లు కలిశానమ్మా. ఓ, రామారావు వచ్చారండి కదా, రామారావు విజయగిరి. గారు మాకు విజయగిరి దగ్గరలో. వచ్చారా మీరు? విజయనగరం వచ్చానమ్మా నేను. విజయనగరం నేను 98 లో వచ్చాను. ఓ, 98. సాధన స్కూల్ అని ఉండేది, విజయ్ కుమార్ గారు అని ఉండేవారు వైజాగ్ లో. అవునండి, వైజాగ్ లో. వైజాగ్ లో మేమందరం కొద్దిగా క్లోజ్ గా ఉండేవాళ్ళం అమ్మా. అప్పుడు విజయ్ కుమార్ గారు సాధన స్కూల్ అని ఒకటి ఉండేది. ఆ అవును, సాధన స్కూల్ విజయ్ నిర్మాణ్ పిల్లలందరినీ కంపెనీ విజయ్ కుమార్ గారు పెట్టారు. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ కూడా. అవునవును. వాళ్ళందరితో పాటు నేను ఒకసారి వచ్చా. ఓ, అదే కాకుండా సేవ్ రాంపర్తి రామారావు గారు మాకు మేము అన్నవరంలో ఉన్నప్పుడు శంఖవరం మా పక్కనే శాంతి ఆహా. ఆశ్రమం ఉండేది, శాంతి ఆశ్రమం. నేను అక్కడ 1 year 2-3 years ఉన్నామండి. నేను ఉన్నాను అక్కడ శాంతి ఆశ్రమం. ఇప్పుడు మీ దామోదర్ రెడ్డి ఉన్నారు కదా, అండి. దామోదర్ రెడ్డి గారు అక్కడ నంద్యాల. నంద్యాల. ఉమ్, నంద్యాల దామోదర్ రెడ్డి గారు కూడా నేను అక్కడ కలిసా. అప్పట్లో ఆయన జుట్టు ఉండేది. ఆహాహా. సో అప్పుడు దామోదర్ రెడ్డి గారు అండ్ అఫ్ కోర్స్ రాపతి రామారావు గారిని కలిసాము. అప్పుడు మీరు ఎరుగున్నా, అప్పుడు మీరు అక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు, ఆ, శాంతి ఆశ్రమం శంకవరం పక్కన. అవునవును. అదే టైంలో మీకు గుర్తుందో లేదో. మీరు అప్పుడు చూసే ఉంటాను, చాలా కాలం అయిపోయింది కదా. లేదు, అప్పటికి ఇప్పటికి నేను అస్థి మత్స్యకాంతరం తేడా వచ్చేసిన ట్రాన్స్ఫర్మేషన్. కానీ అప్పట్లో మీకు పక్కనే హేమాద్రి గారు అని ఉండేవాడు. మీకు గుర్తుందో లేదో, హేమాద్రి గారు గిరిజన వైద్యం మీద రీసెర్చ్ చేసేవాడు. ఆహాహా. ఈయన్ని రామారావు గారిని కలవడానికి అప్పుడు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ రామారావు గారిని నేను మళ్ళీ మీ విజయనగిరిలో కలిశాను, ఈ సాధనా స్కూల్లో వచ్చినప్పుడు అనమాట. ఆ రకంగా విజయనగిరి పరిచయం, రామారావు గారి పరిచయం, దామోదర్ గారు కూడా పరిచయం. సో ఓకే. మీరు రావడం కూడా చాలా సంతోషం వాళ్ళ క్లాస్ కి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నమస్తే మేడం. నమస్తే. నేనండి శ్యామని, రాజమండ్రికి. అవునవును, బాగున్నారా మేడం? బాగున్నానమ్మా. సో మళ్ళీ కలవాలండి, ఇప్పుడు కోర్స్ పెట్టారు కదా. కానవరంలో కలుద్దాం మేడం. ఎప్పుడు వస్తున్నారు? హలో. ఓకే దాన్ని ఇప్పుడు ఏమైందంటే, శరీరంలో కొంత ప్రక్రియ మెటబాలిక్ యాక్టివిటీ జరుగుతుంది. దాని బై ప్రోడక్ట్ అంటే దాని వేస్ట్ ప్రోడక్ట్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. అంతా కాదు, కొంత కార్బన్ డైఆక్సైడ్ అంటే గ్యాషియస్ ఫామ్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కండరాల్లోంచి లంగ్స్ లోకి రక్తం ద్వారా తీసుకొస్తుంది, ఇందుమణి గారు చెప్పినట్టు. ఓకే, ఇప్పుడు లంగ్స్ లో ఇందాక శ్యామ్ చెప్పినట్టుగా ఆల్వేయోలై సాక్స్ ఉంటాయి, ఎయిర్ సాక్స్ ఉంటాయి. దాంట్లో ఒక వైపున, అంటే ఇది సాక్ అనుకోండి, రక్తనాళాలు ఉంటాయి. ఓకే, ఆర్టీరియోల్స్ అని పల్చగా ఉంటాయి. ఈ ఒక పక్కనేమో శరీరం లోపల నుంచి తీసుకొచ్చినటువంటి రక్తం ద్వారా తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ పక్కన ఈ గదిలో ఏముంటుంది? ఈ గదిలో డైరెక్ట్ గా మీరు పీల్చిన గాలిలో ఉన్న ఆక్సిజన్ 21% ఆక్సిజన్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ఉంది కదా గదిలో, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వెళ్తుంది? దీన్ని గ్యాసియస్ ఎక్స్చేంజ్ అంటాం. ఓకే, బాగుంది. డిఫ్యూజన్ అంటాం, పేర్లు బాగున్నాయి. ఎవరు మధ్యవర్తిత్వం చేస్తున్నారు ఇక్కడ? ఇది మనం నేర్చుకోవాల్సింది. అర్థమైందా మీకు? ఎలా వెళ్తుంది దీంట్లోకి? ఇది పీడన వ్యత్యాసం అండి, ప్రెషర్ డిఫరెన్స్. అదొకటే కాదు. తర్వాత సెల్యులర్ మెంబరెన్స్ ఆఫ్ ది బాడీ సెల్, అది సెల్ ఆఫ్ ది కూడా కాదు. హిమోగ్లోబిన్.
అండి, ప్రాణం ఉంటుంది కదా, చైతన్యం. అమ్మ బాబోయ్, హిమోగ్లోబిన్ సార్ డాక్టర్ గారు. అక్కడ వరకు వెళ్ళొద్దు. ఇప్పుడు మనం సైన్స్ మాట్లాడుకున్నాం, మరి ప్రాణం, చైతన్యం, చేతన, జీవ, పరమ, ఇవన్నీ అమ్మ బాబాయ్ అక్కడ వరకు. ఈవెన్ పతంజలి కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడ హిమోగ్లోబిన్. సింపుల్ సైన్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ జాతి ఇది చదవండి ఎవరో ఒకళ్ళు. హిమోగ్లోబిన్ అన్నాను. కనిపిస్తుందా ఎవరికన్నా ఇది? ఎవరో ఒకటి చదవండి కొద్దిగా నీట్ గా. నాకు ఓపిక సరిపడలేదు. ఎవరో ఒకటి చదవండి కొద్దిగా నీట్ గా. ఇంగ్లీష్ చదివాళ్ళు, సింపుల్ గా చదివాళ్ళు మాట్లాడండి. ఇలా అంటే మళ్ళీ ఎవరో మీరు అందరూ ఏంటంటే శివరాత్రి నాడు పాలు పోసినట్టే నీళ్ళే పోతారు. మీరు ఎవరు చదవండి. ఎవరైనా సరే అంటే ఎవరు మాట్లాడరు, పేరు పెడితేనే కానీ మీరు మాట్లాడరు. ఇది ఒక సరే నేనే చెబుతాను. ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్. దిస్ ఇస్ 1 minute. దిస్ ఇస్ డిస్అసోసియేషన్. డిస్అసోసియేషన్ అంటే డిస్ అంటే వదిలేయడం, అసోసియేషన్ అంటే కలయిక వదిలేస్తుంది. ఏంటి? ఈ కార్బన్ డైఆక్సైడ్ రక్తంలో ఉన్న రక్తనాళాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎలా వదిలివేయబడుతుంది? వదిలివేయబడి మళ్ళీ శాక్స్ లోకి వెళ్ళాలి. ఈ శాక్ లో ఉన్న ఆక్సిజన్ దీంట్లోకి వెళ్ళాలి. ఇది మనం అనుకున్నంత ఈజీగా ఏం జరుగుతుంది? దాంట్లో చాలా చాలా మర్మం ఉందండి. మర్మం అది బోర్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. ఏంటట దీనికి? ది బోర్ ఎఫెక్ట్ ఈజ్ ఆఫెన్ రిప్రజెంటెడ్ బై ఎ షిఫ్ట్ ఇన్ ద ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ CO2. ఏంటది? ఇంక్రీజ్ ఇన్ CO2 అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఏమైంది? పెరిగింది. పెరిగితేనే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. చదువుతారా? అండ్ అండ్ ఆర్ డిక్రీజ్ ఇన్ pH. వాట్ ఇస్ pH? మీకు తెలుసు, pH అంటే తెలుసు, 7 ఉంటుంది నార్మల్ లో. ఇక్కడ ఏమవ్వాలి? డిక్రీజ్ ఇన్ pH, ఇంక్రీజ్ ఇన్ pH. ఎసిడిటీ. ఎసిడిటీ అంటే మనకి 7 నుంచి కిందకి రావాలి. ఎలా వస్తుంది? ఎప్పుడైతే జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ లెవెల్ పెరిగిందో అక్కడ మీకు కార్బానిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. ఈ కార్బానిక్ యాసిడ్ అనేది తయారైందో అక్కడ ఎసిడిటీ పెరిగిపోతుంది. యాసిడే కదా. యాసిడిటీ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏమో గదిలోకి వచ్చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఏమవుతుంది? రక్తనాళాల్లోకి వెళ్ళిపోతుంది. మీకు అర్థమైందా? కాబట్టి ఆక్సిజన్ కంటే కూడా కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరగడం. ఆక్సిజన్ పర్సెంటేజ్ నువ్వు పెంచలేవు, ఎందుకంటే 5% వాడుకున్నావు. అది గాల్లో ఉన్నది 21%, బయటకు వచ్చేది 17%. అప్పుడు ఆక్సిజన్ పర్సెంటేజ్ పెంచలేవు. నువ్వు పెంచాలి అంటే ఫస్ట్ నువ్వు కావాలని పెంచగలిగేది అన్న ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ని రేటు పెంచాలి. అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క అక్కడ ఎక్కువ సేపు ఉంచగలిగితే ఇక్కడ pH మారిపోతుంది బికాస్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్. ఈ కార్బోనిక్ యాసిడ్ ఏమవుతుందంటే ఉండే కొద్ది కూడా అక్కడ హిమోగ్లోబిన్ లో ఆక్సిజన్ ఎఫినిటీ మార్చేస్తుంది. వెంటనే హిమోగ్లోబిన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది, మళ్ళీ ఆ హిమోగ్లోబిన్ లోకి ఆక్సిజన్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది బోర్ ఎఫెక్ట్. అర్థమవుతుందా? ఈ బోర్స్ ఎఫెక్ట్ ని మనం ప్రత్యర్థన విధారణాభ్యాం. చెప్పండి. ఇప్పుడు రేచకం చేసావు శరణ్య. రేచకం అంటే ఏంటి? గాలిని వదలడం సార్. వదిలేసావు. వదిలేస్తే ఏమైంది? లోపల ఆక్సిజన్ పెరిగిందా, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిందా? కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఏమైంది? రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ కార్బోనిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయింది. తర్వాత ఇంకేమైంది? ఎక్స్చేంజ్ అవుతుంది. ఇంకా ఉంటుంది pH పెరుగుతుంది. పెరిగింది. ఆ pH పెరగడం వల్ల ఏమైంది? pH పెరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అటుపక్క వెళ్ళింది, ఆక్సిజన్ ఇటుపక్క వచ్చింది. అంటే నువ్వు కార్బన్ డైఆక్సైడ్ మెయిన్, ఆక్సిజన్ మెయిన్ కాదు అక్కడ. కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ నువ్వు మెయింటైన్ చేయగలిగితే ఆక్సిజన్ మెయింటైన్ చేయగలవు. ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు సినిమా హీరో ఉన్నాడు అనుకో, సినిమా హీరో 6 అడుగులే ఉండాలి, 6 అడుగులు 5 అడుగులే ఉండాలి. విలన్ ఎంత ఉండాలి? బాగా హైట్ గా ఉండాలి. విలన్ 7 అడుగులు 8 అడుగులు ఇంత బలమైన రాక్షసుల్లా ఉంటే అప్పుడు ఈ 6 అడుగులు 5 అడుగులు కొట్టేస్తే అప్పుడు కదా నీకు సరదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ బాగా పెంచి నువ్వు శత్రువు అనుకుంటావు. కార్బన్ డైఆక్సైడ్ శత్రువు కాదు. నీ హీరో యొక్క ఎలివేషన్ పెరగాలంటే, ఆక్సిజన్ యొక్క ఎలివేషన్ పెరగాలంటే
కార్బన్ డైఆక్సైడ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆ డ్యూరేషన్ పెంచుకోవాలి. అప్పుడు నీకు కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ లోకి వస్తుంది. ఈ ఒకటే ఎఫెక్టే కాదు, ఇంకోటి ఉంది. ఇక్కడ తీసుకున్నావు ఆక్సిజన్, ఏమైంది ఇప్పుడు రక్తంలోకి వచ్చింది. ఈ రక్తంలో ఉన్న ఆక్సిజన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? బాడీ పార్ట్స్ అంతా వెళ్తుంది, బాడీ పార్ట్స్ లోకి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ మెటబాలిక్ రేట్, మెటబాలిజం కి అటాచ్ అయి ఉండాలి. అక్కడ ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడున్న రక్తంలో ఉన్న ఆక్సిజన్ బాడీ పార్ట్స్ అంతా వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఆపోజిట్ జరగాలి. దీని ఆల్డిన్ ఎఫెక్ట్ అంట. ఇది హ్యాండిన్ ఎఫెక్ట్. అంటే ఇక్కడ అసలు మనకి సైంటిస్టులు అంటే ఏళ్లే. అందుకని నాకు సైన్స్ చదువుతాను ఎక్కువ నేను. ఎందుకంటే మనవాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు. ఆయన ప్రత్యర్థ విధానం అభ్యమ ప్రాణాశయం చెప్పి సూత్రరాజు వడ్డేస్తాడు. మనకి ఇక్కడ తల నెత్తికి నేలకేసి కొట్టుకుని ఏంటో పదాలు అర్థమేమో, పదాలే అర్థం కావు. దాంట్లో అర్థాలు ఏమి అర్థం అవుతాయి, ఆ భావం ఏమి అర్థం అవుతుంది. ఆయన ఇప్పుడు ఎదురుకుండా లేడు, ఒక సూత్రం రాసిపోయాడు. అందుకని సైన్స్ యొక్క సహాయం తీసుకుంటే ఇక్కడ హాల్డిన్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే, మళ్ళీ హాల్డిన్ ఎఫెక్ట్స్ ఏమవుతుందంటే, ఇక్కడ నీకు రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని కండరాల్లోకి అంటే మైటోకాండ్రియా లోకి వెళ్ళాలంటే ఇక్కడ వన్స్ అగైన్ నీ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ పెరగాలి, కార్బోనిక్ యాసిడ్ అక్కడ మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి. కణాల్లోకి వెళ్ళాలంటే మళ్ళీ వన్స్ అగైన్ నువ్వు 6.5 అడుగుల ఎత్తున ఇవిలనే కావాలి నీకు. మళ్ళీ అక్కడ నీకు కార్బన్ డైఆక్సైడ్ ని పెంచుకోవాలి. కాబట్టి గాలి పీల్చి ఆపు, వదలి ఆపు. ఊరిని చెప్పారు అనుకుంటున్నారు ఇదంతా, ఆయన ఏమన్నాడు? తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద, శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ. ఊరిని చెప్తాడా పిల్లోడా? పతంజలి మీకు పతంజలి ఒక్క మాటలో చెప్పి పాడేశాడు. గాలి పీల్చావు, అంత కుంభక గాలి ఆపేవు, వదిలేవు, బాహ్య కుంభకం మళ్ళీ చేసావు. అంటే పీల్చి ఆపేవు, వదిలి ఆపేవు. ఇది ఇంపార్టెంట్. పీల్చడం ఇంపార్టెంట్ కాదు, వదలడం ఇంపార్టెంట్ కాదు. బట్ ఎవడన్నా చేస్తాడు. నువ్వు చేప కూడా చేస్తుంది అది. బట్ హ్యూమన్ ఇవాల్వ్ అయిన తర్వాత మనకి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఎప్పుడైతే వచ్చిందో, మన బుద్ధి, విచక్షణ, లేదంటే మెమొరీ లేదంటే సమ్ క్రియేటివిటీ ఎప్పుడైతే పెరిగిందో, వాటి వల్ల ఇలాంటి సిద్ధాంతాలు మన వాళ్ళు కనిపెట్టారు. అరే పీల్చడం వదలు నువ్వు కదా, చేప కూడా చేస్తుంది. అరే పీల్చి ఆపరా బాబు, వదిలి మళ్ళీ ఆపరా బాబు అని. అంటే పీల్చి ఆపినప్పుడేమో కార్బన్ డైఆక్సైడ్ ఏమో బయటకు వెళ్తుంది, వదిలి ఆపినప్పుడేమో మన ఆక్సిజన్ ఏమో దీంట్లో కండరాల్లోకి. ఇది జరిగేది. అంటే కంప్లీట్ నీ జీవ ప్రక్రియ బాగా జరగాలంటే నీ శ్వాస ప్రక్రియ బాగుండాలి. ఈ శ్వాస ప్రక్రియ కరెక్ట్ గా ఉందా లేదంటే, నీ కోపం వస్తే శ్వాస పెరిగిపోతుంది, భయం వేస్తే శ్వాస పెరిగిపోతుంది. నువ్వు ఆక్సిజన్ పీల్చేది వదిలేది 5% కంటే ఎక్కువ ఉండట్లేదు. ఆ 5% లోపల ఉంచుకోకుండా మళ్ళీ వదిలేస్తున్నావు. అంటే మీరు జీవశక్తి ఎక్కడి నుంచి వస్తుంది, దేశం నాకు ఎక్కడి నుంచి వస్తుందని నీకు. సో కాబట్టి ఆక్సిజన్ ఇటుకల్ని తీసుకొచ్చి జాగ్రత్తగా పేర్చి అప్పుడు మీరు బండిని పంపించాలి. ఆ పేర్చడమే బాహ్య కుంభకం. ఆ దాంట్లో ఏది ఇటుకలు మళ్ళీ ఎక్కించిన తర్వాత బండిలో పేర్చడమే అంతఃకుంభక. ఇక్కడ ఇలా పడేసినా తప్పే. టప ఇక్కడి నుంచి దించిన టప పాడేసిన ఇటుకలు ఇరిగిపోతాయి. సో నీకు అసలు ఉపయోగం లేదు. జరిగేది ఇది. అందుకని పేర్చేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి, వదిలేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి, ముక్కలు అవ్వకుండా చూసుకోవాలి. జ్యోతి గుర్తుపెట్టుకో. సో ఎందుకు మన వాళ్ళు ప్రత్యర్థన విధారణాభ్యామ ప్రాణాయామం. సో ఎనీవే మళ్ళీ సైంటిస్టులు ఏమన్నారో చూద్దాం. ఈ గాలి వదిలేసి ఆపడం, ఇవాళ మన టాపిక్ ఏంటి? గాలి వదిలేసి ఆపడం. దీన్నే నిశ్శేష రేచక ప్రాణాయామ అన్న. సో ఇది ఈ మధ్యన వచ్చినటువంటి వన్ మోర్ సైంటిఫిక్ దిస్ థింగ్. ఈయన ప్రకాష్ చింతామణి మాల్చే అనేటటువంటి ఒక ఆయన 2011లో ఆగస్ట్ 2011 అక్టోబర్ లో ఈయన ప్రజెంట్ చేసిన పేపరు
ది ఇంటర్నేషనల్ క్వార్టర్లీ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద. ఆయుర్వేద బుక్స్ లో ఈయన ప్రజెంట్ చేశారు. కాబట్టి అడ్రస్ మీ దగ్గర ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది, ఆయనతో మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఈజ్ అవైలబుల్. పతంజలి అవైలబుల్ కాదు, ఈయన అవైలబుల్, ఈయనతో మాట్లాడండి. ఓకేనా? సో ఈయన ఏమంటాడు, సో hypoxia has been frightening term for doctors and medical students because of the possibility of a damage to cells, tissues and organs. Hypoxia అని పేరు విన్నాం అనుకోండి, అంటే వదిలేసి ఒక టీచర్ వెళ్ళి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ గాలి వదిలేసి ఆపండి అన్నాడు అనుకోండి, పొద్దున్న తర్వాత గాలి వదిలేసి ఎలా ఆపుతామయ్యా, చచ్చిపోతాం కదా. పాపం డాక్టర్ గారు కూడా కంగారు పడతారు. ఈవెన్ దో అని హ్యాండిల్ ఎఫెక్ట్, బోర్స్ ఎఫెక్ట్ చదువుకున్నా కూడా ప్రాక్టీస్ లో పోతే అన్ని మర్చిపోతారు, గాలి ఆపకూడదు, తప్పు అంటారు. అందుకని ఈయన కూడా గుర్తుపెట్టుకోండి, ఈయన డాక్టర్ గారే. ఓకే, ఈయన మోడర్న్ మెడిసిన్ చదివి ఎండి చేసిన ఆయనే. ఈయన సరిగ్గా పెట్టలేదు ఇక్కడ. సో ఈయన ఏమంటాడు, హైపోక్సియా అనేది డాక్టర్లకి వీళ్ళందరికీ కూడా చాలా భయంకరమైన పదం కింద అనిపిస్తుంది. బట్ హౌఎవర్ we now know that brief episodic hypoxia gives rise to several adaptive responses. What is that? Adaptive responses. Adaptive responses అంటే ఏంటంటే శరీరం కొద్దిగా శ్రమకి సరిగ్గా గురి చేస్తే, ఉదాహరణకి మిమ్మల్ని కొన్నాళ్ల పాటు ఆహారం తీసుకోకుండా, కొన్నాళ్ల పాటు దాన్ని ఏమంటాం, తక్కువ ఆహారం ఇస్తే మీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీలో క్యాన్సర్ తగ్గించవచ్చు. దీని మీద ఇలా చేసినందువల్ల ఒక ఆయనకి, జపానీస్ డాక్టర్ గారికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఏది, దేని గురించి? మొన్న చేసే చూడండి, మనం ఏంటయ్యి ఉపవాసాలు చేస్తే నీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, నీలో క్యాన్సర్ తగ్గించవచ్చు అని చెప్పేసి చెప్పినందుకు ఆయన నోబెల్ వచ్చింది. అసలు మనవాళ్ళు మీరు పూజలు చేసినా, పురస్కారాలు చేసినా, దేవుడి దగ్గరికి వెళ్ళినా, గుడిలోకి వెళ్ళినా, మీరు అందరూ చేసేది ఏంటి? అమావాస్యకి, పౌర్ణానికి, ఏకాదశికి మీరు చేసేది అంటే ఏంటి? మరి ఈ ఫాస్టింగ్ ఎన్ని నోబెల్ రావాలి మీకు ఆడవాళ్ళందరికీ? ఈ మగవాళ్ళు జైలు, మా పని మేము చేసేసుకుంటాం. ఆడవాళ్ళకి ఎన్ని రావాలి మరి? సో కాబట్టి ఇదంతా వెనక, దిస్ ఇస్ కాల్డ్ జనరల్ అడాప్టేషన్. అడాప్టివ్ రెస్పాన్సెస్ అంటారు. అంటే కొన్నాళ్ళ పాటు ఆహారం తీసుకోవడం మానేస్తే ఆహారం నెక్స్ట్ టైం తీసుకొని బాగా అబ్జర్వ్ చేసుకుంటాం. ఇంకొక దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి తెలుసా, మీరు బరువు తగ్గడానికి మాత్రం వరుసనే వారం రోజులు 10 రోజులు తినడం మానేస్తే మాత్రం తర్వాత మళ్ళీ జనరల్ అడాప్టివ్ రెస్పాన్స్ వల్ల మరింత లావ్ అయిపోతుంది. దీనికి అర్థం కాదు, తినడం మానేసినప్పుడు బాగానే ఉన్నాను, తింటే లావ్ అయిపోతున్నారంటే ఇది అడాప్టేటివ్ రెస్పాన్స్ అన్నమాట. These responses in general prepare body for better tolerance such hypoxic episodes and also other protection against several other types of insults. Insults అంటే ఏంటంటే ఉదాహరణకి ట్రామా, అది శారీరకంగా దెబ్బ తగలొచ్చు, మానసికంగా డిప్రెషన్ వస్తుంది మనకి. అది ఎవరో అవమానిస్తారు మిమ్మల్ని. దుర్యోధనులకు ఎవరో మీరు అభిమానంలో అయితే, పాంచాలలో అయితే ఆవిడ చూడండి మొత్తం ఆవిడ ఏదో చేద్దామని చెప్పేసి ఈయన అలాగే ఇన్సల్ట్ అంటారు దాన్ని. ఆ ఇన్సల్ట్ మైండ్కి ఇన్సల్ట్ అయినా, బాడీకి ఇన్సల్ట్ అయినా. ఇండీడ్ సైంటిస్ట్ ఇన్ ఫస్ట్ వైల్ ఇన్ ఎక్కడ యుఎస్ఎస్ఆర్ మాట 1930s లో హ్యావ్ డెవలప్డ్ వాట్ ఈస్ నోన్ యాజ్ హైపోక్సియా థెరపీ అండ్ reaped the benefits of brief intermittent hypoxia. రోజంతా గాలి లేకుండా ఉండడం కాదు, బ్రీఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ intermittent hypoxia for last several decades. In India, yogic treatment of various diseases is common. A lesser known but important variety of pranayama is Nishesha Rechika, Prachadana Vidarana, Patanjali చెప్పేశాడు, which may be described as breath holding at residual volume. అంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ రెసిడ్యువల్ వాల్యూమ్ అనేది లంగ్ లో కొంత ఉండాలి. గాలి లంగ్ లో గాలి పూర్తిగా లేపేస్తే, అంటే బయటకు వదిలేస్తే లంగ్ కొలాప్స్ అయితే చచ్చిపోతాం మనం. రెసిడ్యువల్ వాల్యూమ్ అనేది కొంత ఉండాలి, అది ఉంచుతూ మిగతా గాలి వదిలేదు. సో దిస్ ఇస్ దట్ Nishesha Rechika is easiest way to produce brief intermittent hypoxia
there is therefore reason to believe that Nissesha Rechaka Pranayama may offer benefits through this mechanism. Okay, ఏవేంటి ది స్టెమ్ సెల్స్ ఇంకా చెప్పాను. స్టెమ్ సెల్స్ అనేవి రెండు చోట్ల ఉంటాయి. ఒకటి గర్భస్థ శిశువు, మనకు మీకు తెలుసు మన క్లాస్ నడుస్తుంది 50 hours క్లాస్, మన గర్భ సంస్కార యోగా అని చెప్పేసి దాంట్లో స్టెమ్ సెల్స్ గురించి మాట్లాడుకున్నాం. కంటికి కనిపించినటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఒక జైగోట్ బయటకు వచ్చే ఒక పిండం, ఒక శిశువుగా బయటకు వచ్చినప్పుడు 2.7 kgs నుంచి 4 kilos వరకు మనకు పెరుగుతుంది. ఇదంతా ఎంత 9 months లో జరిగినటువంటి గ్రోత్ చాలా ఎక్కువ. మనం బయటకు వచ్చిన తర్వాత 70 kg పెరగడానికి 50 సంవత్సరాలు పట్టింది. అంటే కడుపులో ఉన్నప్పుడు మనం బాగా పెరుగుతాం. కారణం ఏంటంటే స్టెమ్ సెల్స్. ఇంకోటి చెప్పిన లో ఆక్సిజన్, తల్లి గర్భంలో ఆక్సిజన్ ఉండదు. అలాగే లో ప్రెషర్ ఉండదు. ఎవరెస్ట్ లో ఉన్న ప్రెషర్ తల్లి గర్భంలో ఉంటుంది. అంటే లో ప్రెషర్ లో ఆక్సిజన్ ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది స్టెమ్ సెల్స్. Related research looking forward to find a cure for a number of at incurable disease. ఇప్పుడు ఏదైతే incurable disease అనుకున్నామో అన్ని కూడా స్టెమ్ సెల్ ద్వారా తగ్గించవచ్చు. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అంటే కడుపులో ఉండగా obtained from umbilical cord, బతికి మనం బయటకు వచ్చిన తర్వాత umbilical cord ని లో ఉన్నటువంటి దాన్ని కూడా మనం దాచుకుంటున్నారు ఇప్పుడు తెలుసా. బ్లడ్ సెల్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఎఫెక్టివ్లీ యూజ్డ్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ సికిల్ సెల్ ఎనీమియా, కొన్ని రకాల ఎనీమియాస్ కి, లుకీమియా, బ్లడ్ క్యాన్సర్, నాన్ హాడ్కిన్స్ లింఫోమా, ఇది ఒక కంతుల కింద వచ్చేస్తే, అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్యాన్సర్, ఈవెన్ క్యాన్సర్ కూడా స్టెమ్ సెల్స్ వాడుతుంది. లైఫ్ థ్రెటనింగ్ ఎనీమియాస్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది చేస్తున్నారు ప్రస్తుతం. స్టెమ్ సెల్స్ మే హోల్డ్ ది కీ టు రిప్లేసింగ్ సెల్స్ లాస్ట్ ఇన్ ద సిచ్యువేషన్స్ such as spinal cord injury and many progressive devastating diseases such as Parkinson's disease, multiple sclerosis, Alzheimer's, diabetes, chronic heart failure, end stage of renal disease, renal failure అంటాం, liver failure and cancer. ఇన్ని డిసీజ్ లో కూడా స్టెమ్ సెల్స్ వాడుకుంటున్నారు ఇప్పుడు. Lately stem cells use has been tried in the treatment of burns, infertility, lupus and deafness. వీటికి కూడా స్టెమ్ సెల్స్ వాడుతున్నారు. మనకు స్టెమ్ సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఏం అవసరం లేదు. గాలి వదిలేసి ఆక్సిజన్ లేకుండా కాసేపు మీ శరీరాన్ని ఉంచండి. నిశ్శేష రేచక గాలి వదిలేయడం, ప్రాణాయామం చేయడం, బాహ్య కుంభకం చేయడం, అలా రోజుకి ఒక 10 minutes వరుసనే కాదు, ఆపి 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 చేయండి. ఈ స్టెమ్ సెల్స్ ఆటోమేటిక్గా మీరు ప్రొడ్యూస్ అవుతాయి. మీరున్న చాలా వరకు జబ్బులు తగ్గిపోతాయి. ఇది నేను చెప్పే మాట కాదు, సైంటిస్టులు చెప్పే మాట. స్టెమ్ సెల్ సర్వైవల్ అండ్ సెల్ఫ్ రెన్యూవల్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి బెటర్ అట్ లో టిష్యూ ఆక్సిజన్ లెవెల్స్. సైంటిస్టులు చెప్తున్నారండి, లో టిష్యూ ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నప్పుడు స్టెమ్ సెల్స్ ఆర్ better, found better. In other words, stem cells are a kind of minority of anaerobic cells in the multi-million populations of aerobic cells. అంటే మనలో ఉన్నటువంటి aerobic cells ఆక్సిజన్ కావాలి వాటికి. వీటికి ఆక్సిజన్ అవసరం లేదు. ఇవి తక్కువ ఉంటాయి, ఇవి ఎక్కువ ఉన్నాయి. సో it is therefore these cells which are most susceptible to oxidative injury. ఆక్సిజన్ దొరికిందంటే స్టెమ్ సెల్ చనిపోతుంది. యోగిక్ డైట్ allows for huge amounts of antioxidants in the diet. Of course, the diet లో కూడా వీళ్ళు చెప్తున్నారు. So mobilization of stem cells from bone marrow can come to use in the therapy of a number of degenerative diseases, including type 2 diabetes, mellitus, and idiopathic Parkinson's disease and osteoarthritis. Indeed, this is the frontier area of research these days. Scientists are trying to harvest stem cells from the bone marrow, suitably multiply them and then plant them in the place of need. ఎక్కడైతే అవసరమో అక్కడ ఈ స్టెమ్ సెల్స్ వాడు పెడతారు. ఈ స్టెమ్ సెల్స్ మనం కొత్తగా తీసుకురావాల్సిన లేదు.
మన లోపల ఉన్న బోన్ మ్యారోలో దాక్కున్న వాటిని కొద్దిసేపు హైపోక్సియా క్రియేట్ చేస్తే, నిశ్శేష రేచక ప్రాణాయామం చేస్తే ఆటోమేటిక్ గా మీ శరీరంలోకి వచ్చేస్తే ఈ జబ్బులన్నిటికి అవే రిపేర్ చేసేస్తాయి. డబ్బులు ఏమీ అవసరం లేదు. అదే స్టెమ్ సెల్ థెరపీ చేయాలంటే ఒకటి మీ అంబలికల్ కార్డ్ దాయబడి ఉండాలి ఫ్రోజన్ లో, లేదంటే ఇంకెక్కడి నుంచి తెచ్చుకోవడం కుదరదు, మీదే చేసుకోవాలి. ఇలాగా మన ప్రాణాయామ క్లాసులకు నిశ్శేష రేచక ప్రాణాయామ క్లాసులకు వస్తే మీకు ఆటోమేటిక్ గా స్టెమ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఫ్రమ్ బోన్ మ్యారో టు ది టిష్యూ కెన్ బి హిండర్డ్ అట్ ది ఆక్సిజన్ లెవెల్స్ ప్రెవలెంట్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. అంటే ఆక్సిజన్ రక్తంలో ఉండగా స్టెమ్ సెల్స్ ట్రాన్స్పోర్టేషన్ జరగదు. అందుకని హైపోక్సియా క్రియేట్ చేయాలి, లో ఆక్సిజన్. It can be facilitated by brief episodic hypoxia. Intermittent hypoxia therapy has been tried, developed and practiced by Russian scientists for the last 50 years. అర్థమైందా? సైంటిస్టులు డెవలప్ చేశారు ఇప్పుడు 30s లో. పతంజలి చెప్పింది 2400 సంవత్సరాల క్రితం. సో ఆక్సిజన్ అండ్ హైపోక్సియా. సో చెప్పింది మళ్ళీ చెప్తున్నా నేను. ఏమేం జబ్బులు తగ్గుతాయి చూడండి. హైపోక్సియా హ్యాస్ బీన్ షోన్ టు ఇంక్రీజ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ త్రూ ది ఫార్మేషన్ ఆఫ్ ఈపీఓ, ఇరిథ్రోపోయిటిక్. ఓకే, ఇది ఒక రకమైన ఎంజైమ్ అనమాట. ఇరిథ్రోపోయిటిన్ అంటారు. ఇరిథ్రోపోయిటిన్ ఇస్ మీ హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఎవరికైనా హిమోగ్లోబిన్ తగ్గింది అంటే వాళ్ళకు ఒక 4 రోజుల పాటు నిశ్శేష రేచక ప్రాణాయామ చేయించండి, అయిపోతుంది. అండ్ ఇన్ ఇస్కిమిక్ టిష్యూస్ అంటే రక్త ప్రసారణ తగ్గిపోయిన ప్లేస్ లో హైపోక్సియా లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ది VEGF, వెసిక్లో ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ VEGF, and this leads to formation of new blood vessels. కొత్త రక్త నాళాలు ఏర్పడతాయి. దిస్ ఇస్ కాల్డ్ angiogenesis అంటారు. ఇన్ ఇస్కిమిక్ మయోకార్డియం దిస్ కెన్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ కర్నరీ కొల్లెటరల్స్. కొల్లెటరల్ అంటే బైపాస్. మీ ఊరు వెళ్ళాలంటే 2 రోడ్లు ఉంటాయి, ఒకటి మెయిన్ రోడ్ ఉంటుంది, ఇంకోటి బైపాస్ రోడ్ ఉంటుంది. సో అలాగే మన శరీరంలో కూడా ఇటువైపు ఒక రక్తనాళాలు ఉంటాయి, ఇటు రక్తనాళాలు ఇటు ఉంటుంది. ఇటు కట్టేసేస్తే ఇలాగ వెళ్లాల్సిన రక్తం ఆగిపోదు. కానీ ఇమీడియట్ గా ఒక 2 hours లో ఇటువైపు రక్తనాళం వెళ్ళి దీని అంతా మళ్ళీ కవర్ చేసేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ కొల్లెటరల్ సిస్టమ్. కానీ హార్ట్ కి ఈ కొల్లెటరల్ సిస్టమ్ లేదు, ఒకటే వన్ వే. అందుకే హార్ట్ కి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి బైపాస్ చేస్తారు. బైపాస్ సర్జరీ అంటే ఏంటంటే ఇలా వెళ్ళి ఆ రక్తనాళం ఆగిపోయింది కాబట్టి ఇంకో రక్తనాళం కొత్తగా వేసి చేతి నుంచో కాలు నుంచో తీసి ఇటువైపు నుంచి చేస్తారు. ఇటువైపు కట్ అయిపోయింది అంటే మీరు బ్లాక్ అయింది కాబట్టి ఇటువైపు నుంచి చేస్తారు. బికాస్ హార్ట్ కి కొల్లెటరల్స్ లేవు. ఈ కొల్లెటరల్స్ రావాలంటే బైపాస్ చేయాల్సిన పని లేదు, నిశ్శేష రేచక ప్రాణాయామం చేయండి. బికాస్ VEGF, వెసిక్లో ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ వచ్చి బ్లడ్ వెజల్స్ ఎంజియోజెన్సిస్ ఫార్మ్ అవుతుందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు, నేను కాదు. సో హైపోక్సియా ఇండ్యూసెస్ ఎంజైమ్ నైట్రిక్ ఆక్సైడ్. ఎప్పుడైతే మీరు నిశ్శేష రేచక ప్రాణాయామం చేశారో నైట్రిక్ ఆక్సైడ్ సింథేజ్ అని చెప్పేసి కొత్తది ఎంజైమ్, ఇది కూడా ఒక ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ హ్యాస్ బీన్ అసైన్డ్ డిఫరెంట్ రోల్స్ ఇన్ డిఫరెంట్ టిష్యూస్. Widely, it is one of the defense mechanism against the oxidative damage. ఇది మీకు ఇమ్యూనిటీ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది నైట్రిక్ ఆక్సైడ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫెన్స్ మెకానిజమ్స్ అగైన్స్ oxidative damage. Thus, more of nitric oxide is available to protect the tissues better. Nitric oxide contributes to dilatation of coronary arteries when needed. Okay, it is also involved in the quick vasodilation required for the erection of penis. అంతా చెప్పుకున్నాం. అంగస్తంభన సరిగ్గా జరగని వాళ్ళకి నిశ్శేష రేచక ప్రాణాయామ బాగా ఉపయోగపడుతుంది బికాస్ ఆఫ్ ద నైట్రిక్ ఆక్సైడ్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఏజింగ్, మీ వయసు తొందరగా పెరగకుండా ఉండాలంటే ఈ నిశ్శేష రేచక ప్రాణాయామం చేయాలి. హైపోక్సియా హ్యాస్ బీన్ షోన్ టు ఇంక్రీజ్ resistance in the tissues of various insults and injuries, including radiation injuries and aging. సో రేడియేషన్ చేస్తూ ఉంటారు, కీమోథెరపీ చేస్తూ ఉంటారు, అవన్నీ సెల్స్ మామూలు సెల్స్ కూడా పాడైపోతూ ఉంటాయి క్యాన్సర్ ట్రీట్మెంట్. అలాగే ఏజింగ్,
వయసు పెరిగే కొద్ది కూడా మనకి ఏజింగ్ వస్తుంది, శరీరంలో కణాలు పాడైపోతాయి. కానీ హైపాక్సియా హాస్ బిన్ షోన్ టు ఇంక్రీజ్ రెసిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, నిశ్శేషరేచక ప్రాణాయామం. హైపాక్సియా induces P53, guardian of the genome. P53 and it's an enzyme-like structure. It protects the body from cancer. P53 under them. It has a protective role in DNA damage. If DNA పాడైపోకుండా ఉండాలి అంటే P53 ఉండాలి. P53 ఉండాలి అంటే నిశ్శేషరేచక ప్రాణాయామం. It is well known that during the process of normal cell division, some DNA damages does occur. There are inbuilt processes for the repair of such damage. But inbuilt gaane unnai damage jarakunda. If the damage goes beyond repair, then P53 is involved in activating the apoptosis program. Kabatti ఈ DNA డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే నిశ్శేషరేచక ప్రాణాయామం. స్టెమ్ సెల్స్ ఓన్లీ సర్వైవింగ్ హైపోక్సియా మాట్లాడేసుకుందాం. సో దీంట్లో ఏంటంటే యంగ్ దీని గురించి మాట్లాడేసుకుందాం. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండె జబ్బుల్లో, ఇన్ యాడింగ్ టు ది ఎగ్జిస్టింగ్ థెరపీస్ విత్ డ్రగ్స్, స్టెంట్స్ అండ్ bypasses, the scientists are keen to find other ways to regenerate blocked coronary arteries in a more natural way. డ్రగ్స్ ఇచ్చారు, స్టెంట్ వేసారు, బైపాస్ చేశారు, కానీ సైంటిస్టులు ఇంకా ఆలోచిస్తారు ఇంకేం చేస్తే బాగుంటుంది చెప్పి. స్టిమ్యులేటింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ coronary collaterals, natural bypasses has been pointed out to be neglected field. సో ఈ కార్డియాలజిస్ట్ కి సైంటిస్ట్ కి చెప్పేది ఏంటంటే, ఈ డాక్టర్ అది చెప్తారు, సో ఈ ఫీల్డ్ మీరు మర్చిపోతున్నారు, నాన్ ఫార్మలాజికల్ యాక్షన్ ఒకటి ఉంది, ఈ నిశ్శేషరేచక ప్రాణాయామం రెగ్యులర్ గా చేయించండి. కొత్త రక్తనాళాలు, యాంజియోజెనసిస్, VEGF, ఇవన్నీ రెండింటి వల్ల కొత్త రక్తనాళాలు పడతాయి, గుండెకి కొత్త బైపాస్ వస్తుంది. So the major disease affecting the coronary arteries, atherosclerosis, which is the underlying cause of angina pectoris or myocardial infarction. గుండె జబ్బులకి atherosclerosis అంటే రక్తనాళాలు గట్టి పడిపోవడం. So when the narrowing of the coronary artery is gradual, it is associated with the development of collateral channels. The mechanism involved is thought to be tissue hypoxia, leading to formation of VEGF, physical exercise, and also must offer relief in the coronary artery disease through generating brief hypoxia. So coincidentally, patients with sleep apnea and hypoxic spells have been found to have developed better coronary collaterals. Yeah, once again this session. And osteoarthritis అని చెప్పారు. కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ రాదు, బికాస్ ఇందుకోసం. ఆస్టియోఆర్థరైటిస్ రైట్లీ నేమ్ joint failure is a degenerative disease therapy managing disease of old age caused by progressive damage to the joint cartilage at the rate of a body is not able to repair. The factors that lead to destruction of the joint cartilage are the same over all the ages, but in children as well as young adults, the cartilage that gets damaged due to wear and tear gets completely repaired by the body's regenerative process on a day-to-day basis. అంటే పిల్లల్లోనూ మరి పిల్లలకి మోకాళ్ళు పెద్దకు రావట్లేదు అంటే అది శరీరం ఎప్పటికప్పుడు తయారు చేసేసుకుంటూ ఉంటుంది. మన పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ ప్రాసెస్ ఆగిపోతుంది. ఇట్ ఈస్ వెన్ ఎయిదర్ ది రేట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇంక్రీజ్ ఆర్ ది రేట్ ఆఫ్ రిపేర్ లాగ్స్ బిహైండ్ దట్ ది ప్రాబ్లం మేనిఫెస్ట్ క్లినికల్లీ. సో కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఈ నిశ్శేషరేచక ప్రాణాయామం చేయించండి, బెటర్ గా ఉంటుంది. సో ఇంతకీ ఇంకా బ్రీఫ్ గా చెప్పాలంటే, నిశ్శేషరేచక ప్రాణాయామ డైలీ బ్రీఫ్ హైపోక్సియా ఎరిథ్రోపోయిటిన్ రిలీజ్ అవుతుంది. ఎరిథ్రోపోయిటిన్ అంటే హీమోగ్లోబిన్ రేట్ పెరుగుతుంది, ఈవెన్ ఇన్ సిఆర్ఎఫ్. సిఆర్ఎఫ్ అంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ లో మీకు ఎనీమియా ఉంటుంది. ఆ ఎనీమియాను అక్కడ అలాంటి ఎనీమియాను కూడా తగ్గించవచ్చు నిశ్శేషరేచక ప్రాణాయామం. అండ్ VEGF వల్ల
కొరోనరీ కొల్లెటరల్స్, గుండెకి జబ్బులకు సంబంధించినటువంటి కొల్లెటరల్స్ బైపాసెస్ ఏర్పడతాయి మీ గుండెలో, దాన్ని విజిఎఫ్ వలన. సో ఇండక్షన్ ఆఫ్ బీపీ అండ్ పెర్ఫ్యూజన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని తగ్గిస్తుంది. బీపీని అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తగ్గించి ఎరెక్టైల్ ఫంక్షన్ పెంచుతుంది, బీపీని తగ్గిస్తుంది. అండ్ ఫేవర్స్ స్టెమ్ సెల్ మైగ్రేషన్, అంతా చాలా వివరంగా మాట్లాడుకున్నాం. స్టెమ్ సెల్స్ ఆక్సిజన్ లేనప్పుడే బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పీడి, పార్కిన్సన్స్ డిసీజ్, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీస్, మోకాళ్ళకి సంబంధించిన నీ జాయింట్స్ కి సంబంధించిన ఎన్ని సమస్యని ఈ నిశ్శేషరేచక ప్రాణాయామం క్లియర్ చేస్తుంది. ఇండక్షన్ ఆఫ్ P53, ది గార్డియన్స్ ఆఫ్ ది జీనోమ్, ప్రివెంట్ క్యాన్సర్. అండ్ నిశ్శేషరేచక ప్రాణాయామ రెసిస్టెన్స్ సెల్యులర్ డ్యామేజ్, ఎఫెక్ట్స్ ఏజింగ్. ఏజింగ్ అనేది మీలో తక్కువగా ఉంటుంది. చాలా ఉంది చెప్తా ఉంటున్నాం, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటే మనం దాని గురించి వివరంగా మాట్లాడండి. మైక్ ఆన్ చేసుకోండి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఎస్, మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఏదైనా డిసీజ్ మనం చేపిస్తారా సార్ 1 రౌండ్? ఓకే, నేను చేస్తాను, అదేం పెద్ద విశేషం కాదు. కానీ ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్, మార్నింగ్ 6 to 6:30, ఈవినింగ్ 7 to 7:30 ఒక క్లాస్ నడుస్తుంది. దాని రెగ్యులర్ ప్రాక్టీస్కి రండి, నేను ప్రాక్టీస్ చేయిస్తాను. ఇప్పుడు ఈవినింగ్ కూడా ఉందా సార్? ఈవినింగ్ 7 to 7:30, మార్నింగ్ 6 to 6:30, ఈవినింగ్ 7 to 7:30. సో చేయిస్తాను. స్పెషల్లీ ఫర్ దీనికి సంబంధించిందా సార్? ఇదే నిశ్శేషరేచక ప్రాణాయామే చేస్తున్నాం. ఓకే. దీంట్లో ఏ వెరైటీ చెప్పరా? దీన్ని నేను ఇంచుమించు 24 వెరైటీలు చెప్దామని ప్లాన్ చేశాను. 2 months ప్రోగ్రామ్ చేస్తారు, మీరు చేసి చూపిస్తారు. మన వాళ్ళు, మన క్లాస్కి వచ్చేవాళ్ళు దీంట్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఈ లోపల మిగతా క్వశ్చన్స్ ప్రాక్టికల్ గా చూపిద్దాము. బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు అంటారు కదా, హోల్డింగ్ ఎక్కువ ఎవరు అని చెప్తారు కదా. అంటే అంటే యోగా వాళ్ళు ఎక్కువ ఎవరంటే వినున్నాను, అంటే ఎవరు చెప్పారు నాకు తెలీదు. చెప్పు నాకు ఎవరు అంటే వాళ్ళకి స్పీడ్ గా ఇప్పుడు వెంటనే అంటే అడాప్టివ్ రెస్పాన్స్ అంటారు కదా, వెంటనే మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా సార్. అప్పుడు బీపీ ఇంక్రీజ్ అవుతుందేమో, హై బీపీ ఉన్న వాళ్ళని నాకు ఒక ఇందాకే కదమ్మా చదివావు నువ్వు నన్ను అంతా రామాయణం అంతా వినేసిన తర్వాత మళ్ళీ కొంచెం మీ నోటి ద్వారా కొంచెం క్లియర్ అయితే చెప్తే ఇంకా క్లారిటీ ఇద్దాం. నేనెవడ చెప్పడానికి, ఆయన మాల్షే గారు చెప్పారు కదా, ఓకే సార్, రష్యన్ సైంటిస్టులు చెప్పారు కదా. హైపర్ టెన్షన్, బీపీలో కూడా ఇది వాడుకోండి, గుండె జబ్బుల్లో వాడుకోండి. దానికి కారణం కూడా చెప్తున్నారు. ఇప్పుడు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు చేయొచ్చా? అంటే ఫస్ట్ బాబోయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే గుండె జబ్బు అని చెప్పానా, గుండె పోటు అని చెప్పానా? హార్ట్ అటాక్ అంటే అదే గుండె పోటు, హార్ట్ అటాక్. దీన్నే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కాదు, ఇన్ఫార్క్షన్. అది గుండె పోటు అంటుంది. అదే కదా విజిఎఫ్, యాంజియోజెనిసిస్ వస్తుంది, విజిఎఫ్ కొత్త కణాలు పుడుతున్నాయని చెప్పుకున్నారు కదా ఇప్పటి వరకు. కొత్త కణం పుడుతుందని చెప్పారు. అంటే ఫస్ట్ గుండెపోటు వస్తుంది కదా, వాళ్ళు చేయొచ్చా లేదా ఒక డౌట్ ఉంది. సార్ డౌట్లు వస్తాయి సార్, ఇది డౌట్ అమ్మా, ఇది డౌట్ అంటారు మామూలుగా అంటే సార్ యాక్చువల్లీ ఆవిడ అడిగేది సర్జరీస్ అట్లా ఉన్న వాళ్ళని అడుగుతున్నట్టున్నారు. అదే సర్జరీస్ అయిన వాళ్ళనే. నువ్వు కళ్ళు మూసుకుని, నేను ఒకటే చెప్తాను, కళ్ళు మూసుకుని ఇలాంటి వాళ్ళకి నేను తగ్గించేస్తాను, బాండ్ పేపర్ సంతకం పెడతానని చెప్పి సంతకం పెట్టేసి నువ్వు తగ్గించి వెళ్ళి చేయి, 2 నెలలు చేయించు, వాళ్ళని భక్తులు అయిపోతారు. నేను క్లియర్ గా చెప్తున్నా, నాది హామీ. ఓకే సార్. ఆ మాల్షే గారు రారు, నాకు తెలీదు, పతంజలి ఎలాగో రాడు, నేను వస్తాను నీ వెనకాల. ఓకే సార్, మిమ్మల్ని పిలుస్తాను. రావసరం, నా పేరు చెప్పి
ఆ బాండ్ లో నా పేరు కూడా రాసేసి Okay, పలానా మాణిక్యేశ్వరరావు అని ఆయన నాకు హామీ ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను అన్న 2 నెలలు చెప్పు. 2 నెలలు మళ్ళీ టెస్ట్ చేయించుకోమను. ఓకే సార్, నీ ఖచ్చితంగా. వెనకాల నేను ఉంటా. ఓకే. చెప్పు. ఎస్ సార్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళకి నేను చెప్పాను కదా సార్, ఫస్ట్ లో 2 months లోనే రికవరీ అయ్యారు. చెప్పే. ఇంకా ఫీజు 50-50. నాకు 50, నీకు 50. ఎస్ నెక్స్ట్. సార్ డయాలసిస్ వాళ్ళకి ఉపయోగపడిద్దా సార్? అదే ఇందాక చెప్పింది, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, CRF. ఆల్రెడీ వాళ్ళు వీక్లీ ట్వైస్ చేయించుకుంటున్నారు సార్. వీక్లీ వన్స్ వెళ్తారు, తర్వాత 2 నెలలకు ఒకసారి వెళ్తారు. మీరు చెప్పండి, 2 నెలలు చెప్పండి. 2 నెలలు మీరు నిశ్శేష రేచక ప్రాణాయామాకి చెప్పండి. ఓకే సార్, సరే సార్. బాహ్య కుంభక అండ్ బాహ్య కుంభక 2 నెలలు, ఇంకేం లేదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎనీ మోర్? సార్ రోజుకి ఎంతసేపు చేయాలి సార్ ఈ ప్రాణాయామ? సో అలా ఏముండదండి, రోజుకి ఎంతసేపు అని ఉండదు. దట్ డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ మీ టైం ఎంత కేటాయించుకుంటారు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ప్రాణాయామాన్ని మినిమం 10 minutes నుంచి ½ an hour వరకు మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్తాను. నా రొటీన్ క్లాస్ అయితే నా రొటీన్ అడ్వైజ్ కూడా అంతే చెప్తాను. 10 minutes to ½ an hour. ఓకే సార్, అదే మినిమం గురించి. ఓకే, 10 minutes మినిమం చేస్తే మంచిది. అంటే ఆ మార్పులు రావాలి అంటే వాళ్ళకి ఆ విధంగా. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ మాత్రం ఉండాలి. ఇంకా అంటే డిసీజ్ స్పెసిఫిక్ గా చేయాలంటే ½ an hour చేయించండి. ఓకే సార్. ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, అవును సార్. మాధవి కానీ, శరణ్య కానీ, జ్యోతి కానీ, వీళ్ళందరూ డిసీజ్ వచ్చేసింది కాబట్టి వాళ్ళకి ½ an hour మినిమం ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే సార్. Yeah. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకా సో కాబట్టి నిశ్శేష రేచక ప్రాణాయామం క్లాసు నడుస్తుందండి. ఆల్రెడీ 10 days అయినట్టుంది. ఇంకా మేము బిగినింగ్ లోనే ఉన్నాం. ఇఫ్ ఆర్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ నా నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, దాని డీటెయిల్స్ నేను పంపిస్తాను. సో ఇంకా సార్ టుడే 7 o'clock ఉంటుంది సార్ ఈవినింగ్ ప్రాణాయామం. ఏమండి చెప్పండి. 7 o'clock ఈరోజు టుడే క్లాస్ ఉంటుంది సార్. నాకు వినిపించలేదు, క్లారిటీగా మాట్లాడలేదండి. టుడే ఈవినింగ్ అని అడిగాను. సాటర్డే సండే ఉండదండి, మండే టు ఫ్రైడే. మండే టు ఫ్రైడే ఎవరీ ఈవినింగ్ ఉంటుంది సార్. ఎవ్రీ డే ఈవినింగ్ రోజు గంట సేపు ఉంటుందండి. మార్నింగ్ ½ an hour 6 to 6:30, ఈవినింగ్ 7 to 7:30. ఓకే సార్, థ్యాంక్ యూ. 1 hour ప్రాక్టీస్ ఇన్ 2 అనమాట. మార్నింగ్ అనుకోండి సూర్యభేదంతో చేస్తాం, సాయంకాలం అనుకోండి చంద్రభేదం చేస్తాం. ఇలాగా ఒక 16 వేరియేషన్స్ చేస్తాం. ఈ ఓన్లీ నిశ్శేష రేచక ప్రాణాయామే 16 వేరియేషన్ చేస్తాం. ఇంకేంటి, 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది. సో ఇంకా ఎవరో క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే మనం రెగ్యులర్ గా క్లాస్కి వచ్చే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మన రేణుక గారు అడిగారు కాబట్టి అవి అందరూ ప్రాక్టీస్ చేస్తారని నేనే చెప్తాను. లేదంటే ఎవరైనా ఇన్స్ట్రక్షన్ చూస్తారంటే ఒక డెమోని పెట్టుకుందాం, వాటికి చేద్దాం. విచ్ వే యూ లైక్. సార్ మీరే చెప్పండి సార్. నేను చెప్తే మీరు అందరూ చేసేస్తారా? ఆల్రెడీ చేశాను, నిద్ర వచ్చేస్తుంది. మా ప్రాణాయామ క్లాసులు చాలా మంది నిద్రపోతారు తెలుసా మీకు? అదే సార్. సో బికాస్ అంటే ఇది చెప్పే ప్రాణాయామ క్లాసులు నిద్రపోవడం అంటే అది ఏంటి చెత్త అనుకోకండి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ సెడ్ ఇన్ అవర్ శాస్త్రాస్ అండ్ ఇట్స్ వాస్ ప్రూవెన్ బై సైన్స్. సో ఎప్పుడైతే మీరు అంటే ఇది ఒక ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక చిన్న మన ప్రాణాయామంలో నిశ్శేష రేచక ప్రాణాయామం అనేది పతంజలి చెప్పిన దాంట్లో 10 to 15% మాత్రమే.
10 to 15 ఇంకా బెనిఫిట్స్ బోల్డ్ ఉన్నాయి. అవన్నీ సైన్స్ ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తుంది. ఇది చిన్నది 15% అంతే లిటరేచర్ రేషియో అనేది. ఎన్ని చెప్పాడు ఆయన, ఎన్ని చెప్పాడు. తర్వాత డెవలప్ చేసినటువంటి హఠయోగ ప్రదీపులు అని చెప్పారు, తర్వాత గైరణ సంహితులు అని చెప్పారు, శివ సంహితులు అని చెప్పారు. అన్నీ కాకుండా నాలాంటి మిడిమిడి జ్ఞానం వాళ్ళు వచ్చి కూడా ఇది ప్రాణాయామాలు ఇంకా యాడ్ చేసేది 16 రకాలు చెప్తున్నాను. ఇదంతా ఏంటంటే ఏదో నీ గుర్తుపెట్టుకోండి, ఇది మిమ్మల్నికి అన్యాయం చేద్దామనో, లేదంటే మీకు అపాయం చేద్దామనో, లేదంటే నా కీర్తిని పెంచుకుందామనో కాదు. యోగాని మీకు పరిచయం చేద్దాము. యోగాకి మీకు పరిచయం చేస్తే మీ అంతటి మీరే కొత్త విషయాన్ని మీరు కనిపెట్టుకోవాలి. ఇటు ఏదో రకంగా మిమ్మల్ని యోగాకి దగ్గరగా తీసుకురావడానికి అంతే. ఇది ఇదేం కాదు, నా స్వప్రయోజనం గురించి అయితే ఏమాత్రం దిస్ ఇస్ క్లియర్. సార్ ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు కదా సార్? ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు కదా? నువ్వు గర్భ సంస్కారానికి వస్తున్నావా? వస్తున్నాను సార్. దాంట్లో ప్రాణాయామం ఉందని చెప్పానా? ఉంది. మరి ఇంకనే అంటే ఇది హోల్డింగ్ కదా, అందుకని అడుగుతున్నా. క్వశ్చన్స్ వేస్తున్నావు, నీకు సమాధానం అయిపోయింది. కట్, నీ మైక్ కట్. సార్ తెలుసు కూడా వేస్తుంటా. నువ్వు శ్యామకుడు, నువ్వు ఒక దానివి, ఇంకెవరు ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే తెలుసు క్వశ్చన్లు వేస్తా ఉంటారు. నా చేత తిట్లు తింటాను. ఇంకా నళ్ళి వాళ్ళ పాపం రెడీగా లేదు తిట్లు తినడానికి. సో నువ్వు దీంట్లో లేవు కదా, హౌస్ అరెస్ట్ లో ఉన్నట్టున్నావు కదా. మరి నా తెలీదా నీ సంగతి. ఎవరు చేయలేదమ్మా, హోల్డ్ చేయకూడదు, ఎవరు చేయలేదు. హోల్డ్ చేస్తే మరింతగా స్టెమ్ సెల్స్ పెరుగుతాయని మనం ఏడో చెప్తున్నప్పుడు హోల్డ్ చేయకుండా నేను చెప్పాను, నేను చెప్పలేదు క్లాస్, ఇంకా అక్కడ వరకు మనం వెళ్ళలేదు కదా. మరి ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదేమో కదా అని చెప్పేసి నేను చెప్పినట్టుగా నువ్వు నా మీద ఆపాదించేస్తే ఎట్లా? అక్కడ వరకు వెళ్ళలేదు. సో ఎనీవే వి స్టార్ట్ దిస్ నిశ్శేషరేచక ప్రాణాయామ. సార్ ఒక్క నిమిషం, స్మోకర్స్ డ్రింకర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి చెప్పే పద్ధతి ఎలా ఉంటుంది సార్? ఇది ఎలా చెప్పాలి? నేను రీసెర్చ్ పేపర్ లో చూపించాను, స్మోకర్స్ కి చేయొచ్చు అని చెప్పి దాంట్లో ఉంది. మీరు పూర్తిగా వినరా, చదవరా, చూడరా, ఏంటి నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి ఎలా చేయించాలి అని అంటున్నాను. వాళ్ళకి ఏం కొత్తగా చేయదు. సిఓపిడి ఇస్ నథింగ్ బట్ స్మోకర్స్ దిస్ థింగ్. ఓకే సార్. ఎక్కువ స్మోకింగ్ చేసినప్పుడు సిఓపిడి వస్తుంది. సిఓపిడి చేయమని వాళ్ళు చెప్తున్నారు కదా. మైల్డ్ సిఓపిడి చేయమన్నారు, అలాగే మేజర్ సిఓపిడి చేయమన్నారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసార్డర్ సిఓపిడి. సిఓపిడి ఇస్ నథింగ్ బట్ ఇలాగ క్రానిక్ దీంట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో పల్మనరీ అబ్స్ట్రక్షన్ అంటే గాలి లోపలికి వెళ్ళదు, నిలబడదు, పాపం వాళ్ళకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆస్మా కూడా అంతే, వాళ్ళు పేల్చలేరు, వదిలేస్తూ ఉంటారు. సో ఈ ఆస్థమాటిక్స్ కి, సిఓపిడిస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ రేచక నిశ్శేష ప్రాణాయామం. సార్ ఒక మాట సార్ చెప్పండి. మనం యోగా టీచర్ గా మనం ఎక్స్పీరియన్స్ అయితే ప్రాణాయామ మరి చెప్పడానికి బాగుంటుంది. ఇప్పుడు చెప్పడం కోసం ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు, ఎవరికేం చెప్పాలనేది. ప్రాణాయామం ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ఫీల్ మనం అనుభవించగలిగితే, మన బాడీలో చేంజ్ గమనించగలిగితే మళ్ళీ చెప్పడానికి బాగుంటది. కరెక్ట్. దానికి మరి మోహన్ లేడు ఇక్కడ. మోహన్ ఉంటే చెప్తాడు. మీరు మోహన్ చేసే చేష్టలు మా సుజాత్ చూస్తే సుజాత్ చెప్పాలి. సుజాత్ మనం అడుగుతుంది ఎప్పుడు, మోహన్ గారు ఏంటంటే అలా చేసేస్తున్నాడు అని చెప్పేసి. మోహన్ ఉన్నావా? మోహన్ ఎప్పుడు మన నిశ్చయించే ప్రాణం చేసినప్పుడు వణికిపోతున్నాడు, అలా వణికిపోతున్నాడు. మేమందరం కళ్ళు మూసుకున్నా, మాకు తెలియదు, మేము చూడలా. సుజాత్ చూసి అప్పుడేదో ఫోన్ వచ్చిందంటే తను ఓపెన్ చేస్తే మోహన్ వణికిపోతున్నాడు. మోహన్ ఎందుకు వణికిపోతున్నాడు అంటే అది మిమ్మల్ని కూడా చూడమన్నాడు అని అడిగాడు. అలాగా సో మెనీ చేంజెస్ వచ్చాయి. అది అని చెప్పేది కూడా ఫీల్ అవ్వాలి, నేర్చుకోవాలి. నేర్చుకుని ఫీల్ అయ్యి అప్పుడు దాన్ని మిగతా వాళ్ళు చెప్పడానికి ప్రాక్టీస్ చేయడం అనేది జస్ట్ లైక్ రామకృష్ణ పరమహంస చెప్తా ఉంటాడు కదా, మా అబ్బాయి బెల్లం తినడం మానేమని చెప్పండి గురువు గారు అంటే నెలల తర్వాత రమ్మంటాడు. నెల తర్వాత
మళ్ళీ నెల తర్వాత రమ్మంటాడు, మళ్ళీ 3 నెలల తర్వాత రమ్మంటాడు. అప్పుడు 3 నెలల తర్వాత అరే బెల్లం తినడం మంచిది కాదురా మానేయమంటాడు. నీ మాత్రం మొక్క చెప్పడం ఫస్ట్ కాకుండా 90 రోజులు ఎందుకు తీస్తున్నారు సార్ అంటే, మా బెల్లం తినే అలవాటు నాకు ఉంది, దాన్ని మానేయడం ఎంత కష్టం నాకు తెలిసి మానేయడం నేను అలవాటు చేసుకుని ఇప్పుడు చెప్పారంట. అలాగే ఎవ్రీ వన్ షుడ్ ఫీల్. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రతి ప్రాణాయామ కానీ ఏ టెక్నిక్ అయినా సరే ముందు నేను మాత్రం నా మీద ప్రయోగం చేసుకుంటాను. ఏ ఒక్క మాట అయినా సరే, లైక్ ఇప్పుడు మీకు ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, దీనికి ఒక 3 రోజులు చదువుతూ ఉంటాను, 4 రోజులు చదువుతూ ఉంటాను, ఈ రోజు నిన్న కలిసి దీన్ని ప్రెజెంటేషన్ రెడీ చేసుకుంటాను. సో ఇది ఇలాగే ఒక ప్రాణాయామ చెప్పాలనుకోండి ఎలా ఉంటుంది. రోజంతా చేయను, బట్ ముందు నేను ఫీల్ అవుతాను. ఫీల్ అయిన తర్వాత మీకు చెప్తాను. దిస్ ఇస్ వర్షన్. నేను నా మీద ప్రయోగం చేయకుండా ఏ ముక్క నేను మాట్లాడను. అలాగే సైంటిస్టులు చెప్పాలి అంటే ప్రూవ్ చేయాలి, మన పూర్వీకులు చెప్పు ఉండాలి పలానా గ్రంథంలో, వీళ్ళు ఒప్పుకోవాలి, వీళ్ళు చెప్పాలి, వీళ్ళు ఒప్పుకోవాలి, నేను ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మీకు చెప్పాలి. ఇది ఏదో నా బొర్రలోకి ఇక్కడ వస్తే ఇలా వాగేయడం కాదు, అది రాదు ఎప్పుడు నా నుంచి. టేక్ ఇట్ గ్రాంటెడ్. యా, నెక్స్ట్ 5 minutes మనం చేద్దాం, చూద్దాం ఎట్లా ఉంటుంది. ఓకే, రైట్. సిట్ స్ట్రైట్, ఆల్వేస్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, స్టిఫ్. శ్రీనివాస్ లేరా? మోహన్ దొరియా వచ్చారండి. మోహన్ దొరియా కనెక్ట్ అయ్యారు ఇప్పుడే. మోహన్ నేను బస్సులో ఎక్కడ ఉన్నాడు, ఓపెన్ చేశారు కదా స్పీకర్. అవును సార్, నేను ఇందాక నువ్వు వీడియో అర్థమైంది నాకు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు, బస్సులో ఉన్నావు. నువ్వు 2 నిమిషాలు మాట్లాడడం కుదురుతుందా? సరే. అవును సార్, అవును సార్. ఈ నిశ్శేష మొదలు పెట్టాం కదా 10 days నుంచి. మొన్న ఏదో నువ్వు విపరీతంగా బాడీ షేక్ అయిపోయిందంటే నీది, సుజాత గారు చూసి అన్నాడు. లేదు సార్, నీ ఎక్స్పీరియన్స్ సార్ ఇది చేసేటప్పుడు చాలా సింపుల్ గా ఉండేది సార్. అంటే పెద్ద అంటే టెక్నిక్ లో పెద్ద విశేషం ఏం లేదు సార్. ఇది అంటే మీరు గాలి పీల్చుకోండి అంటున్నారు, తక్కువగా గాలి పీల్చుకోండి అంటున్నారు, తర్వాత 3 రెట్లు కానీ అంత ఎక్కువ వదిలేమంటున్నారు. సింపుల్ గానే అనిపించింది, కానీ మెల్లిమెల్లిగా అలా ఒక 4-5 స్టెప్పులు చేసిన తర్వాత అనుకోకుండా బాడీ షేక్ అయిపోతుంది సార్. అది చాలా సేపు వరకు బయట రాలేకపోతున్నాను సార్. తర్వాత కాదండి, ఇది నిశ్శేష ప్రాణాయామంలోనే కాదండి, మామూలుగా కూడా అతను అలాగే ఊగుతున్నారు. మీకు ఎవరికి తెలియదు, రికార్డ్ చేసేటప్పుడు నేను చూస్తాను కాబట్టి నాకు తెలుసు. చూపించుకో. నేను నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాను సార్, కొండల్ని ఎవేకింగ్ అయ్యింది. అంత పెద్ద మాటలు వద్దులేండి కానీ సార్, అది కాదు ప్రాణాయామ చేసేటప్పుడు అంటే ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామ చేసి అవి చేస్తుంటే ఒక రకమైన వైబ్రేషన్ ఉంది సార్. 5:30 to 6 ఏమో 5:30 to 6 మా ఆసనాస్ క్లాస్ ఉంటుంది. అది చేసిన తర్వాత దీంట్లో జాయిన్ అవుతుంది. దీంట్లో ఉండేవాడు కొంత తక్కువే ఉంటారు, బట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మోహన్. మిగతా కొంతమంది దీంట్లో ఉంటారు, కొంతమంది దాంట్లో ఉంటారు. మోహన్ 2ంటికి వస్తాడు. సో కాబట్టి ఈ కెన్ మీన్ ఎక్స్పీరియన్స్ మోర్. ఓకే, ఎనీవే మనం ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం. ఓకే, సిట్ స్ట్రైట్. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ ఇవ్వాలండి. ఎవరైతే యోగా టీచర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ వినండి, మీరు చేయకండి. ఎందుకంటే మీరు మిగతా చెప్పాలి కాబట్టి. అంటే ఇన్స్ట్రక్షన్స్ ని నా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు 27 years నుంచి ఇవే ఇన్స్ట్రక్షన్స్ నేను ఇస్తాను. ఇవాళ కాదు, ఇవాళ నేను ఏదో నిశ్శేష రేచక ప్రాణాయామం చెప్పాను కాబట్టి నా ఇన్స్ట్రక్షన్ మారుతుందని అవసరం లేదు. లేదంటే మన ఇందాక ఆయన అన్నారు కదా రికార్డింగ్స్ ఉన్నాయని చెప్పేసి, నేను అబద్ధం మాట్లాడితే ఆయన దొరికిపోతారు. అప్పుడు నా ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది బిగినింగ్, ఆయన రికార్డింగ్ ఎప్పటి నుంచే కాదు, నా ఫస్ట్ క్లాసులకు వచ్చేవాళ్ళు కూడా ఈ ఇన్స్ట్రక్షన్ ఇలాగే ఉండేది. అది నాకు తెలుసు. లేదంటే నాతో జర్నీ చేసిన ఎవరన్నా ఉంటే, సునీత రెడ్డి ఉందా? సునీత రెడ్డి రాలా? సౌమ్య గారు ఉన్నారు. యా, సౌమ్య కెన్ సే. సౌమ్య గారు ఇంచుమించు 10 years నుంచి నాతో ఉన్నారు. నేను రికార్డింగ్ బిగిన్ చేసి 1 year దాటింది సార్. అప్పటి నుంచి ఒకటే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, మా ఇదే ఇన్స్ట్రక్షన్. ఓకే, ఇది చూడండి, మళ్ళీ మీరు పోల్చి నాకు చెప్పండి. యా, సిట్ కంఫర్టబుల్. యోగా టీచర్లు ఎవరైతే మిగతా వాళ్ళు టీచ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు ఈ ఇన్స్ట్రక్షన్ వీళ్ళైతే రాసుకోండి, ప్రాక్టీస్ చేయకుండా. అంటే ముందు సుఖంగా కూర్చుందాం.
నడుము స్ట్రైట్ గా ఉంచుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉందాం. ఐ రిపీట్, నడుము స్ట్రైట్, కళ్ళు మూసుకుని విశ్రాంతిగా రిలాక్స్ యువర్ బాడీ. దృష్టి శ్వాస మీద. మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ, మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ, గాలి పీల్చినప్పుడు పొట్ట ముందుకి, వదిలినప్పుడు వెనక్కి. ఐ రిపీట్, గాలి పీల్చినప్పుడు పొట్ట ముందుకి, వదిలినప్పుడు వెనక్కి. కావాలని బ్రీద్ అవుట్ ని ఎక్స్టెండ్ చేయండి. కావాలని బ్రీద్ అవుట్ ని ఎక్స్టెండ్ చేయండి. నా ఓంకారం. గాలి వదలి గాలి పీల్చుకుని సిద్ధంగా ఉంది. ఓంకారం తర్వాత శ్వాసని గమనిస్తూ ఇప్పుడు మనం నిశ్శేష రేచక ప్రాణాయామం ప్రాక్టీస్ చేద్దాం. సో 2 ముక్కుల్లో ఏ ముక్కు మీకు ఫ్రీగా ఉందో ఒకసారి చూసుకోండి. లెఫ్ట్ ఆ రైట్? ఎడంతో పీల్చి ఎడంతో వదలండి కొద్దిసేపు, కుడితో పీల్చి కుడితో వదలండి. ఒక ముక్కే ఫ్రీగా ఉంటుంది, 2 ముక్కులు సమానంగా ఉండవు. ఏ ముక్కు ఫ్రీగా ఉందో దాంతో మొదలు పెట్టండి. పీల్చండి, మెల్లగా పీల్చండి, మెల్లగా వదలండి. ఇన్స్ట్రక్షన్ గమనిస్తున్నారా? మెల్లగా పీల్చండి, మెల్లగా వదలండి అంటే మీరు బ్రీద్ అవుట్ ని ఎక్కువగా ఉంచుకోండి అని అర్థం. ఇన్స్ట్రక్షన్ బిగినింగ్ లోనే బ్రీద్ అవుట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అంటే రేచకానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కుడి చేయి వాడండి 2గా. ఏ ముక్కు ఫ్రీగా ఉందో దాంతో పీల్చండి, దాంతో వదలండి. కానీ పీల్చిన దానికంటే వదిలేది కొద్దిగా ఎక్కువసేపు ఉంచుకోండి. ఓన్లీ 5 minutes చేస్తాం, కానీ దీంట్లో చాలా విషయాలు వస్తాయి మీకు. ఇన్ కంటే అవుట్ ఎక్కువగా ఉంచుకోండి ఫస్ట్. ఎలా తెలుస్తుంది అంటే ఎడమ చేయి ఖాళీగా ఉంది కదా, ఎడమ చేతి వేళ్లతో అంకెలు లెక్క పెట్టుకోండి. ఎంత పిలుస్తున్నారు? 1 2 3 4 5 సో ఆన్ లెక్క పెట్టుకుని మళ్ళీ వదిలేటప్పుడు కూడా ఎడమ చేతి వేళ్లతోటి లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6
సో వదిలేది ఎక్కువగా ఉంచుకోండి. ఎంత ఎక్కువ నేను చెప్పలేదు, కొంత ఎక్కువ. ఇది అలవాటు అయింది కదా, ఈసారి పీల్చిన దానికంటే వదిలేది 3 times ఆర్ 6 times ఎక్కువగా ఉంచుకోండి. అంటే ఏ ముక్కుతోటైతే మీరు పీలుస్తున్నారో ఆ ముక్కుతోటి పీల్చండి. లెక్క 5 పీల్చారు అనుకోండి, అదే ముక్కుతోటి 15 వదలాలి, అది మినిమం. లేదంటే 30 వదలాలి, అది మాక్సిమం. రౌండ్ తర్వాత బ్రేక్ తీసుకోండి. రండి, ఏదైనా లెఫ్ట్ ఆర్ రైట్, మెల్లగా పీల్చండి, మరింత మెల్లగా మెల్లగా పట్టి 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 5 సెకండ్లు పీలిస్తే 15 సెకండ్లు మినిమం, 5 పీలిస్తే 30 సెకండ్లు మాక్సిమం. 1:3 ఆర్ 1:6. వదిలి 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 నార్మల్ బ్రీదింగ్ రండి. ఇది రేచక. రేచకం ఇప్పుడు మీ చేత నేను రేచకం చేయించాను, రైట్? రేచకం తర్వాత దీంట్లో నిశ్శేషం యాడ్ చేయాలి కదా, రైట్? రండి, ఈసారి నిశ్శేష చేయండి. సేమ్ అదే ముక్కుతోటి పీల్చి 1 పీల్చి 3 ఆర్ 6 వదిలేయండి. వదిలేసిన తర్వాత పొట్టుంది కదా, పొట్టని పైకి వెనక్కి లాగండి, లాగి పెట్టి ఊరిని 3 seconds ఆపండి. తర్వాత నార్మల్ బ్రీదింగ్ అండి. రండి, పీల్చండి, అంకెల్ లెక్క పెట్టుకోండి, ఏ ముక్కు ఫ్రీగా ఉందో ఆ ముక్కుతోటి. అదే ముక్కుతో పీల్చి అదే ముక్కుతో వదిలేయండి. 3 రెట్లు లేదంటే 6 రెట్లు వదలండి. ఇది రేచకం. రేచకం పూర్తయిన తర్వాత పొట్టని కొద్దిగా పైకి లాగండి. ఇది నిశ్శేషం. పొట్ట పైకి నొక్కేమంటే డయాఫ్రమ్ పైకి వెళ్ళిపోయింది, రెసిడ్యువల్ అమౌంట్ మిగిలింది, మిగతా అంతా బయటకు వచ్చేసింది. 3 సెకండ్లు అంచండి, అంతకంటే ఎక్కువ. తర్వాత నార్మల్ బ్రీదింగ్ వచ్చేసేయండి. 2 ముక్కులతో పీల్చండి. దిస్ ఇస్ కాల్డ్ నిశ్శేష రేచక. 3 పదాల్లో 2 పదాలు అయిపోయినాయి. ఇప్పుడు నిశ్శేష రేచక ప్రాణాయామం చేయాలి. సేమ్ నాస్ట్రిల్ వాడండి. ఏ ముక్కుతో అయితే పీల్చారో ఆ ముక్కుతో పీల్చండి. అంటే 5 పీల్చారు అనుకోండి, అది 1 అనుకోండి. తర్వాత వదిలేయండి, మళ్ళీ అదే ముక్కుతో వదిలేయండి. బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్. 1:3, 1:6 మ్యాక్స్ వదిలేసిన తర్వాత 3 బంధాలు ఉన్నాయి కదా, అందరికీ తెలిసిందే మీకు. 3 బంధాల్లో ఒకటి తల క్రిందకి జాలంధర బంధ, యానస్ ని పైకి మూలబంధ, పొట్ట వెనక్కి పైకి
ధ్యానవంతి. 3 బంధాలు వేసి ఆపేయండి. ఇది ఎంతసేపు ఆపాలంటే ఎంత పీల్చారో అంతసేపు ఆపండి. అంటే 1:3/6:1. ఉదాహరణకు ఎడమతో పీల్చారనుకోండి, పీల్చి వదిలేయండి. ఎంత పీల్చారో దానికి 3 రెట్లు నుంచి 6 రెట్లు వదిలేయండి. వదిలేసి 2 ముక్కులు మూసేసి తల క్రిందకి, యానస్ పైకి, పొట్ట వెనక్కి 3 బంధాలు. ఎంత పీల్చారో అంతసేపు ఈ బంధాలు వేయండి. తర్వాత నార్మల్ బ్రీదింగ్ అండి. దిస్ ఇస్ ఏ బ్రీఫ్ IHT, intermittent hypoxic technique. Don't call in this juncture as therapy. థెరపీ అని అప్పుడే చెప్పేకండి. ఇది టెక్నిక్ కింద వాడండి. వీలైతే ఇంకోసారి చేయండి. ఇప్పుడు డౌట్స్ అన్నట్టు అడగండి. ఆల్రెడీ ఇట్స్ 1:15. నేను దీంట్లో జాగ్రత్తగా గమనిస్తే ఒక పాయింట్ మీరు వినొచ్చు. ఇన్స్ట్రక్షన్స్ నుంచే మొదలు పెట్టాను. నేను ఏమని చెప్పాను? ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా చెప్తారా? చెప్తాను సార్. సుఖంగా కూర్చుందాం. ఓకే. కంఫర్టబుల్, నడుము స్ట్రైట్ గా ఉంచుకొని పోసుకొని శ్వాస మీద మెల్లగా గాలి పీల్చి మెల్లగా వదిలేస్తూ, ఇక్కడ నుంచి మొదలవుతున్న ఇన్స్ట్రక్షన్. మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ, అలాగా వదిలేస్తూ, మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ, మెల్లగా వదిలేస్తూ, ఇంకా దీర్ఘం సాగదీసి వదిలిపెడతా. ఎందుకు అంటే పీల్చిన దానికంటే వదిలేది ఎక్కువ ఉండాలని చెప్పేసి ఫస్ట్ క్లాస్ బిగినింగ్ లోనే ఇన్స్ట్రక్షన్ అది. మీకు అర్థమైందా? రెండో ఇన్స్ట్రక్షన్ చూడండి. గాలి పీల్చినప్పుడు పొట్ట ముందుకి, గాలి వదిలినప్పుడు పొట్ట వెనక్కి. ఇది న్యాచురల్ ఫినామినా. వెరీ నైస్. మూడోది చూడండి. కావాలనే బ్రీత్ అవుట్ ని ఎక్స్టెండ్ చేస్తూ, బ్రీత్ అవుట్ ని కావాలని ఎక్స్టెండ్. వాట్ ఈస్ బ్రీత్ అవుట్ ఎక్స్టెన్షన్? గాలి పీల్చి వదలాలి. నిశ్శేషరేచక కావాలంటే మీరు పొట్ట లోపల లాక్కుంటూ గాలి బయటకు వదిలేస్తూ, కావాలని అంటే ఇంటెన్షనల్లీ పొట్ట లోపలికి గాలి బయటికి. నిశ్శేషరేచక లాస్ట్ 27 years నుంచి ఇదే పాట పాడుతున్నాను. అంటే ఆ విత్తనం ఎప్పుడో పడిపోయింది అనమాట నాలో. ఇప్పుడు వృక్షమైంది, ఆ పేరు వచ్చింది. సో ఇప్పుడు ఏం చేశారు? మీరు గాలి పీల్చారు, ఏదో నాస్ట్రల్తో పీల్చారు, దాంతో వదిలేరు. ముందేమో కొద్దిగా ఎక్కువ, అంటే ఇన్ కంటే అవుట్ ని పెంచుకోమన్నాను బిగినింగ్ లో ఒక ఫ్యూ మినిట్స్. తర్వాత ఇన్ కంటే అవుట్ ని 3 times ఆర్ ఈవెన్ 6 times ఎక్కువ వదలమన్నా. ఇది రేచక, పూర్తిగా రేచక. తర్వాత వదిలేసి కొద్దిసేపు పొట్టని కొద్దిగా పైకి లోపలికి నొక్కమన్నాం. సార్
శ్యామ్, ఇందుమణి గారు బాగున్నారండి? బాగున్నానండి. మీరు బాగున్నారా లక్ష్మి గారు? చాలా రోజుల తర్వాత. నేర్చుకోం మనం ఈ రకంగా చేసాం. తర్వాత లాస్ట్ ఏం చేసాం, పీల్చాం కొంతే, వదిలాం 3 రెట్లు 6 రెట్లు, తర్వాత 3 బంధాలు వేసేసాం. దిస్ ఇస్ ప్రాణాయామం. ప్రాణాయామం అంటే చెప్పాను కదా, శ్వాస ప్రశ్వాస గతి విచ్ఛేద. ఆ గతిని ఆపేయడం, ఆ దారిలో బండ్లు వేసేసి రోడ్డు పిక్ చేసేసాడు. సో ఆ రకంగా 3 బంధాలు వేసేసాం, ఆపేసాం. దిస్ ఇస్ ప్రాణాయామ, దిస్ ఇస్ రేచక, దిస్ ఇస్ నిశ్శేష. నిశ్శేష రేచక ప్రాణాయామం. సింపుల్. ఇది నాడీ స్వాదంలో చేస్తాం మనకు. ఇది నాడీ భేదంలో చేయండి, అనులోమ విలోమంలో చేయండి, మీ ఇష్టం. మీ తర్వాత మీ బుద్ధి, మీ విచక్షణ ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా చేయండి. పతంజలి మిమ్మల్ని ఏమండు, పతంజలిగా మెచ్చుకుంటాడు. కనీసం వీడు నా దారిలో వెళ్తున్నాడు అని ఏం భయపడకండి. ఏదైనా ప్రయోగం చేద్దామంటే భయపడకండి. ఫస్ట్ మేమే చేసుకోండి, బాగుంటే 2-3 చెప్పండి. తర్వాత మెల్లగా మీరు మీ ఓన్ వేలో వెళ్ళిపోండి. ఏమి భయపడదు. చాలా మంది ఇలా చేస్తే ఏంటి, అలా చేస్తే నాన్న చెప్పినట్టు చేద్దాం. ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పినట్టు చేయొద్దు. మీ ఓన్ వే, మేక్ యువర్ ఓన్ వే. నేను ఎప్పుడు అదే చెప్తా ఉంటాను, మేక్ యువర్ ఓన్ వే. మీరు దారి మీ దారి మీరే వేసుకోండి. అప్పుడు మీకు హ్యాపీగా వెళ్తారు. ఎవరో దారిలో వెళ్ళొద్దు, ఎవరో దారిలో అసలు వెళ్ళొద్దు, అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే పతంజలి హ్యాస్ గివెన్ యూ ద ఫ్లెక్సిబిలిటీ. నిన్న ఎప్పుడు మాట్లాడు, శుక్రవారం యోగ సూత్రాల్లో మాట్లాడుకున్నాం. పతంజలి హ్యాస్ గివెన్ యూ సో మెనీ సో మచ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ గివింగ్ సో మెనీ వేస్. 7 రకాలు ఎందుకు చెప్తాడు చెప్పండి? 7 రకాలు ఎందుకు చెప్తాడు? చిత్త ప్రసాదనాలు 7 రకాలు ఎందుకు చెప్తాడు ఆయన? ఇదే అవన్నీ ఎందుకు చెప్పలేదు అంటే ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. ఎవరు ఫ్లెక్సిబుల్ గా ఉంటారో తెలుసా? ఎవరు స్వేచ్ఛ ఎక్కువ ఇస్తారో తెలుసా? ఎవడైతే ఎక్కువ తెలుసో వాడు స్వేచ్ఛ ఎక్కువ ఇస్తాడు. మీకు స్వేచ్ఛ ఇవ్వలేదు అనుకుంటే, బిగిచ్చేసాడు అనుకుంటే, మళ్ళీ తప్పించి రెండో చేయలేదు అనుకుంటే, వాడు ఈజ్ ఫీలింగ్ ఇన్ఫీరియర్ ఆర్ ఈజ్ ఫీలింగ్ ఫియర్. అంటే వాడు మిమ్మల్ని వదలడానికి, పట్టు వదలడానికి భయపడుతున్నాడు. అంటే ఏంటంటే అభద్రతా భావం అంటారు. ఈ అభద్రతా భావం లేదు, ఇన్ఫీరియారిటీ లేదు. నీ ఇష్టం ఏదైనా చేసుకోమని ఆయనే చెప్పాడు. సో కాబట్టి మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా మీ వేస్ ని ఆ సూత్రాలకు తప్పకుండా మెల్లమెల్ల, అదే థీమ్ అది ఉండాలి. థీమ్ అది కాకుండా నేను శీర్షాసనం వేసి దాంట్లో ప్రాణాయామం చేస్తాను చెయ్యొచ్చు, బట్ మరి ఎక్స్ట్రీమ్ వేస్ లోకి వెళ్లకుండా ఒక మాదిరిగా. ప్రాణాయామం అంటే కూర్చోబెట్టి చేయమన్నాడు కదా, నేను శీర్షాసనం వేసి చేయమని చెప్పలేదు ఎక్కడ. స్థిర ఆసనంలో కూర్చొని ప్రాణాయామం చేయమని. దాని సిద్ధాసనం బెస్ట్ అని చెప్పేసి హఠయోగ ప్రదీపులు చాలా క్లియర్గా చెప్పాడు కదా. సిద్ధాసనం మించిన ఆసనం లేదు ప్రాణాయామం అన్నాడు. అలా కాకుండా శీర్షాసనం వేస్తారంటే మేబీ లిటిల్ బిట్ ఎక్స్ట్రీమ్, కానీ లిమిట్స్ లో ఉండండి. బట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాత్రం భయపడదు. ఎనీమోర్ వాళ్ళు ఆపేద్దాం క్లాస్ సారా. సార్, ఇన్హలేషన్ కంటే ఎగ్జలేషన్ కష్టం అవుతుంది ఎందుకంటారు? ఏముండదు అసలు, అది క్వశ్చనే కాదు. లేదు సార్, అవుతుంది అది. అంటే ఎగ్జలేషన్ ఎక్కువసేపు చెయ్యాలి అని చెప్తూ ఉంటాం కదా మనము. ఎక్కువసేపు చేయడమే కష్టం అవుతుంది. అది ప్రాక్టీస్. హోల్డ్ చేయడం కూడా ప్రాక్టీసే అంటారా? ఆ హోల్డ్ చేయడం అనేది కష్టం, అది ఒప్పుకుంటాం నేను. హోల్డ్ చేయడం కష్టం, బట్ బ్రీత్ అవుట్ చేయడం అసలు కష్టం కానే కాదు. ఎందుకంటే నేచర్ మీ లంగ్స్ నిర్మాణమే బ్రీత్ అవుట్ ని ఎక్కువ చేయడానికి వీలుగా నిర్మించబడింది. మీరు చేయట్లేదంటే అర్థం ఎయిదర్ యువర్ ఎమోషన్స్ ఆర్ యువర్ థాట్స్ ఆర్ బ్లాకింగ్. ఎందుకంటే మీరు మీ ఇంట్లో మీ అమ్మాయి అటు ఇటు తిరుగుతుంది, వాళ్ళు ఇటు తిరుగుతుంది, వాళ్ళు చూస్తారేమో ఇటు తిరుగుతారేమో, ఈ కన్ఫ్యూజన్ లో మీ మైండ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేక బ్రీత్ అవుట్ కష్టంగా ఉందని చెప్పి మీ మైండ్ మీకు చెప్తాను
మీరు బాగానే ఉన్నారు పాపం, చేద్దామనే ఉద్దేశం ఉంది మీకు, కానీ మీ మైండ్ ఏం చెప్తుంది, ఇది కెమెరా ఆన్లో ఉంది, ఇంట్లో వాళ్ళు కనపడుతున్నారు, ఈ క్వశ్చన్ అడిగాము, ఇదా, ఈ టైం అయిపోయింది, 1 గంట అయిపోయింది, భోజనాలకు వెయిట్ చేస్తున్నారు, వీటిలో మనం బ్రీద్ అవుట్ తప్పనిసరిగా తప్పే వస్తుంది. అలా కాకుండా అందుకే డెఫినెట్ గా కాదని చెప్పేసారు మీరు, ఎందుకంటే బ్రీద్ అవుట్ కష్టం కాదు, ఇట్స్ న్యాచురల్ ఫినామిన్. లాస్ట్ క్వశ్చన్, ఒకటే, 2 కాదు, ఒకటి. ఏదమ్మా? పిల్లలు సార్ ఒక 10 years అలా ఒక పిల్లలు చేయొచ్చా? పిల్లలు చేయొచ్చా? చెయ్యాలి, చేయించాలి. మీరు ఎందుకు అడిగారు పిల్లలని? సార్ ఎందుకు అడిగారు పిల్లలు అని? అంటే మా పాపకి కొంచెం సైనసైటిస్ ఉంది సార్, తనకి 9 కాదు, పిల్లల చేత చేయించే విధానం ఇది కాదు. ఓకే సార్. పిల్లల చేత చేయించి ఈ విధానం మార్చేసుకోవాలి. మళ్ళీ మీరు పిల్లల చేత చేయించాలంటే మీరు పిల్లలు అయిపోవాలి. ఫస్ట్ ఆ పిల్లల్లో మీరు పిల్ల అయిపోవాలి. ఆ పిల్లల్లాగే మీరు బిహేవ్ చేసి ఆ పిల్లలకి చెప్పే విధానంలో పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు సుజాత ఉందనుకోండి, సుజాత తనకి మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే షీఈస్ టీచింగ్ ది స్కూల్, అంటే 2వ క్లాస్ 5వ క్లాస్ నుంచి పిల్లలు ఉన్నారు, తనకి డిగ్రీ మెడికల్ కాలేజీలో పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, పిల్లలకి చెప్పినట్టు ఎలా చేయాలని చెప్పేసి. మీరు పిల్లల్లాగే వెళ్ళి ఒక జంతువులాగా చెప్పాలి. ఎలా చెప్పాలి? పులి ఏమంటది? పులి రండి అనవండి అంటే అందరూ గాండ్రు గాండ్రు అంటారు. కుక్క ఏమంటది? కుక్క బౌ కాదు కాదు, కుక్క 4 బయట పెడుతుంది కదా, 4 పెట్టిన ఎట్లా చేస్తుంది? కపాలభాతి. అయిపోయిందా? నెక్స్ట్ బెలూన్స్ తీసుకురండి, బెలూన్స్ ఓదమని చెప్పండి. రేచక కదా, బెలూన్ వదలడం ఏంటి? రేచకమే కదా. సో ఈ రకంగా పిల్లలకు చేసినప్పుడు మీరు ఆ పిల్లల దృష్టిలో చేసి నార్మల్స్కో, నోటి మీద చేసుకో, సరిగ్గా కూర్చో, నడు స్ట్రైట్ చేసుకో, కళ్ళు పూసుకుంటే ఆడు మీ అన్ని ఎవడో చేయడు. ఆడు మీరు చెప్పిన అన్ని తప్పక పక్కన గిలుతూ ఉంటాడు, ఆడు ఇంకోటి గిలుతూ ఉంటాడు, క్లాస్ మొత్తం కదలవడం. కాబట్టి పిల్లలకి చెప్పాడు మీరు పిల్లలు అయిపోవాలి. మీరు వాళ్ళతో పాటు సరదాగా గెంతాలి, దూకాలి, నవ్వాలి. అప్పుడు పిల్లలకి చెప్పగలరు తప్పించి పిల్లలకి చేయించడం చాలా ఈజీ, ప్రొవైడెడ్ యూ మస్ట్ బే చైల్డ్ అగైన్. ఇలా బెలూన్ ఊదించండి అమ్మా, రేచకం బెలూన్లో బాగా వస్తుంది. ఊదించాడు అలా ఊదితే రేచకం అవుతుంది. ఓకే అండి, ఇది ఇవాళకి గుర్తుపెట్టుకోండి. సోహమ్ టాక్ సండే 11 to 1 o'clock ఉంటాయి, ఇది ఫ్రీ. అండ్ ఇది నేను రిక్వెస్ట్ చేయను, వస్తేనట్లు అతలేదు మీ ఇష్టం. బట్ ఫ్రైడే ప్లీజ్, ఫ్రైడే తప్పనిసరిగా 7:30 పతంజలి యోగ సూత్రాలు అండి. ఎందుకంటే నేను నమ్ముతున్నాను అవి నన్ను చాలా మార్చినాయి, చాలా వరకు మార్చినాయి. నా జ్ఞాన బల్బు వెలిగింది. సో కాబట్టి మీరు ట్రై చేయండి. సో దానికి మాత్రం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మిగతా నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేయను ఎవరిని. నా క్లాస్ చెప్తున్నా రండి అన్న, వస్తే రండి లేకపోతే. సో ఎనీవే ఫైనలీ నమస్తే సార్, శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, పవిత్ర సంఘం. చెప్పండి శ్రీనివాస్. ఇది ఈరోజు ప్రయోగం సక్సెస్ అయినట్టే. నేను అది కొంచెం వీడియో మార్పు చేద్దామని నేను కూడా ఇది అందరికీ షేర్ చేయటం కోసం యూట్యూబ్ ఎలా నేర్చుకున్నాను, దాన్ని ఎడిటింగ్ నేర్చుకున్నాను, ఇంకా ప్రయోగం చేస్తా ఉన్నాను. నేను కూడా చాలా దీనిలో ఈ ఫీల్డ్లో ఉన్నా కానీ ఇంకా చాలా మార్పులు జరిగింది. ఈరోజు ఎక్కువ మందే వచ్చారు, 53 మంది. దయచేసి నా విన్నపం, అందరూ దీన్ని షేర్ చేయగలరు, దీన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోలోనే కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు, దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్.
సో మనకి లాస్ట్ ఫేజ్ లాస్ట్ మినిట్ వచ్చేసి చంద్రశేఖర్ వచ్చేసాడు కాబట్టి చంద్రశేఖర్ మీన్ అండ్ క్లాస్ విత్ ఎ సాంగ్. రెడీగా ఉన్నారు చంద్రశేఖర్? రండి. బిజీగా ఉన్నట్టున్నారు. ఎక్కడ బిజీగా స్కూలా? ఫోన్ చేస్తున్నట్టున్నారు మీరు. అయితే ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. పాడతారంటండి. ఓం నమః అండి మాణిక్యేశ్వరరావు గారు. మాణిక్యేశ్వరరావు గారు ఓం నమః అండి. చెప్పండి. అదే మీరు విజయనగరి ఆశ్రమానికి వచ్చారు ఇంతకు ముందు అని విని చాలా సంతోషం అయిందండి. అదే ఈ విషయాలు అంటే నేను ఈ మధ్య ఇప్పుడు అటెండ్ అవ్వలేకపోయాను. చెప్పారండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు కూడా చాలా సంతోషం. నాకు మొన్న మన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకో వేరే పని దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తే నేను అప్పుడు ఉన్నానండి. అంటే నాకు ఒక ఆయన గుర్తు బాగా పొడుగు చుట్టేది వేసుకుని అసిస్ట్ చేసేవారు రామారావు గారికి. నేనేనండి అప్పుడు పొడుగు చుట్టు ఉన్నది అండి. అప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను యాక్చువల్ గా ఆవేళ ఈవినింగ్ మీరు అక్కడ పాయసం వండారు. పాయసం అంటే మన గోధుమ రవ్వతోటి పాలు అండ్ కిచిడి అంటే అట్లాంటిది చేశారు. అది కూడా నేను నాకు బాగా గుర్తుంది. పన్నీరు, పప్పు. ఓకే, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ నెక్స్ట్ వీక్ పార్టీది కానండి, మీరు కానివ్వండి. మంచి భోజనం పర్లేదు సార్, పర్లేదు సార్. ఇది కూడా ఒక అకేషన్ కరెక్ట్ కూడా కాదనుకున్నాను. ఓకేనా? అదే ఇందాక మీరు అన్నారు కదా చేస్తున్నారు కదా అని నేను మాట్లాడుతున్నా. ఓకే, పర్లేదండి. అదే అండి, ఇందాక మీరు బ్రీత్లెస్ చెప్పారు కదా, ఆ బ్రీత్లెస్ సాంగే పాడదామని. ఇప్పుడు బ్రీత్లెస్ సాంగ్ ఎందుకంటే బాబు, మళ్ళీ తింటాను. అది మీ కంఫర్ట్, నేనేం కాదండి. ఓకే అండి, అందరూ మా ఉపాధ్యాయులే ఇక్కడ. మాటి రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికేను, చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరేను, చందనాల జల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కలలే మోహన రాగం, శిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెల్లి సొగసులు నన్నే మరపించే, మాటి రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ముద్దబంతి లేత నవ్వులు చిందేను మధువులు, ఊసులాడు మేనే బగలు వన్నెల జిలుగులు, హరవిల్లులోని రంగులు, నా చెల్లి సొగసులు వేకువేళ మేలు కొలిపే, నా చెల్లి పిలుపులు సందెవేళ పలికే, నాలో పల్లవి సంతసాల సిరులే నావే అన్నవి, ముసి ముసి తలపులు తరగని వలపులు, నా చెల్లి సొగసులు అన్నీ ఇక నావే, మాటి రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటి రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు,
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. థ్యాంక్ యూ సార్. వెరీ గ్రేట్, వెరీ నైస్. ఓకే, ఇది ఇవాళకి. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ యాజ్ యూజువల్ సోమవారం నుంచి రొటీన్ క్లాసులు ఉంటాయి. గుర్తుపెట్టుకుని ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 5:30 to 6 కూడా యోగా క్లాసులు ఆసనాలు చెప్తా ఉంటారు. అది అబ్సల్యూట్లీ ఫ్రీ. దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సండే క్లాసులు ఫ్రీ ఉంటాయి అండ్ ఫ్రైడే ఈవినింగ్ క్లాసులు ఫ్రీ ఉంటాయి. ఏ దానికన్నా రావచ్చు మీరు. సో కావాల్సిన మీరు దీంట్లో ఎవరికైనా మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు లింక్ ఆల్రెడీ ఒకటే లింక్ నడుస్తూ ఉంటుంది, అన్నిటికీ ఒకటే లింక్ నడుస్తుంటుంది. త్రూ అవుట్ ది ఇయర్ ఒకటే లింక్, ఆ లింక్ ఎప్పుడైనా వాడుకోవచ్చు. కంటిన్యూస్ యోగిక్ ఎడ్యుకేషన్ ఇంకోటి కూడా ఫ్రీ ఉంది. కంటిన్యూస్ యోగిక్ ఎడ్యుకేషన్ CY ఎవ్రీ సెకండ్ సండే జరుగుతుంది, అది కూడా ఫ్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్.